I would like to invite Pastor David Sharma to preach the word of God. Likewise, I will invite Brother Raju to interpret the word of God. Saints, we join in the name of the Lord Jesus Christ. We can't start church like that. I greeted you in the name of the Lord Jesus Christ. That name is not worthy of a quiet యేసుక్రీస్తు నామం అని చెప్పినప్పుడు తూగుతూ నిద్రపోతారు. ఆమేన్. It is the name above every other name. నామము ఉన్నతమైన నామం. ఎందుకంటే పైనున్న నామం. Amen. Amen. That's all right. Amen. I'd like to thank the Lord for this opportunity to stand before His children. దేవుని యొక్క పిల్లల ముందర నిలబడటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Amen. And also to our precious pastor for affording me the opportunity to stand behind his pulpit. ఈ యొక్క ప్రసంగ వేదికను పంచుకున్నటువంటి ప్రశస్తమైనటువంటి మాస్టర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Amen. We are strangers. మనమందరం కూడా ఇక్కడ క్రొత్త వారిగా ఉన్నాం. At the same time, we are not strangers. Yes. అదే సమయంలో మనమందరం అపరిచితులము కాకుండా ఉన్నాం. We are identified together as the body of the Lord Jesus Christ. మనమందరం కూడా యేసుక్రీస్తు శరీరములో మనం గుర్తించబడిన వారుగా ఉన్నాం. So whether we are in England or we are in India or we are in China, what matters is the name that holds us all together. మనము ఇంగ్లాండ్ లో ఉన్న, చైనాలో ఉన్న, భారతదేశంలో ఉన్నా కూడా అసలైన కార్యం ఏంటంటే మన అందరినీ కట్టిపెట్టి ఉండేటువంటి ఒక్క నామము యేసుక్రీస్తు. How many are happy to be in the house of the Lord? యొక్క దేవుని గృహంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? I always appreciate believers who can gather in the middle of the week. నేను ఎప్పుడు కూడా ఈ యొక్క వార మధ్యలో కలుసుకునేటువంటి విశ్వాసాలను ఎప్పుడు అభినందిస్తూ ఉంటాను. అంటే ఇది ఆదివారం కాదు, వారాంతం కాదు, శుక్రవారం. కాబట్టి వార మధ్యలో కలుసుకునేటువంటి విశ్వాసాలను నేను ఎప్పుడు కూడా అభినందిస్తాను. Knowing that you've all made sacrifices to be here this evening. ఈ యొక్క సాయంకాల సమయంలో ఇక్కడ కలుసుకోవడానికి కొంత త్యాగం అవసరమైనది ఈ యొక్క వారం మధ్యలో. I pray that God will give you something out of this service and that will be a blessing in your life. నిశ్చయముగానే దేవుడి యొక్క ఆరాధన తర్వాత ఏదో ఒకటి మీకు దేవుడు ఇస్తారని నేను ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. Without wasting too much time, shall we rise to our feet? ఈ యొక్క సమయాన్ని మనం వృధా చేయకుండా మీ అందరూ లేచి నిలబడినట్లయితే వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. I will read from Hebrews chapter 3. మనము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. The book of Hebrews chapter 3. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. We'll start from the 17th verse. 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. And the Bible reads and it says, "But with whom was he grieved 40 years? Was it not with them that had sinned, whose carcass fell in the wilderness?" ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయింది. And to whom sware he that they should not enter into his rest, but to them that believed not? తన విశ్రాంతిలో ప్రవేశింపలని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గురించే కదా. So we see they could not enter in because of unbelief. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయేరని గ్రహించుచున్నాము. Genesis chapter 12. మరి యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము. Genesis chapter 12, we want to read verse 1 to 3. మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదువుకుందాం.
And the Bible reads and it says, "Now the Lord had said unto Abram, Get thee out of thy country, and from thy kindred, and from thy father's house, unto a land that I will shew thee. And I will make of thee a great nation, and I will bless thee, and make thy name great, and thou shalt be a blessing. And I will bless them that bless thee, and curse him that curseth thee, and in thee shall all families of the earth be blessed." ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదువుకున్నాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో చెప్పాను. Amen. One scripture from Hebrews chapter 11. మన యొక్క చివరి లేఖనము Hebrews chapter 11. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం నుంచి మనం చదువుకున్నాం. Hebrews chapter 11 verse 8. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము And the Bible reads and it says, "By faith Abraham, when he was called to go out into a place he should after receive for an inheritance, obeyed, and he went out, not knowing whither he went." హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. May the Lord add his blessing to the reading of his word. Shall we pray? దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థించుకుందాం. Precious Heavenly Father, ప్రియమైన మా ప్రియ పరలోకపు తండ్రి, Heavenly Lord, you knew before the foundation of the world that we would be here on this Friday evening, Lord. ఈ సాయంకాల సమయంలో శుక్రవారం సాయంకాల వేళన మేమంతా ఇక్కడ కూడుకుంటామని ఆయన ఈ యొక్క భూమికి పునాది వేయబడక మునిపే ఆయన పరిశుద్ధ దేవాన్ని ఎరిగి ఉన్నాము తండ్రి. And Lord, we believe that it is your spirit that has drawn us into your house, Father. నీ యొక్క ఆత్మ మమ్మలను ఈ యొక్క దేవుని గృహములోనికి తీసుకుని వచ్చింది ప్రభువా. And Lord, you don't invite your people without a purpose, Lord. ఒక ఉద్దేశము లేకుండా దేవా నువ్వు నీ యొక్క ప్రజలను ఆహ్వానించలేదు తండ్రి. So Lord, we are just asking that your Holy Spirit would come now, Lord. ఆ యొక్క పరిశుద్ధాత్మ మా మధ్యలోకి రావాలని మేము కోరుకుంటున్నాము. And fulfill your purpose for this day, my Lord. ఈ దినమునకు నీవు ఉద్దేశించినటువంటి ఉద్దేశమును నెరవేర్చున్నట్లు పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించు. You know the different situations and circumstances in your children, Lord. నీ ప్రజలలో నీ బిడ్డలలో ఉన్నటువంటి వేరు పరిస్థితులు వివిధమైనటువంటి స్థితులను మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. Father, how we are calling upon the great discerner to come through the word, Lord, and deal with those issues, ఈ యొక్క మహా గొప్ప వివేచన ఈ వాక్యము ద్వారా వచ్చి వ్యవహరించి వారందరినీ కూడా సంధించును కాక. We yield this service into your hands, Father. ఈ యొక్క ఆరాధనను నీ చేతులకు సమర్పించుకుంటున్నాము తండ్రి. Let your word come alive now, Lord. నీ యొక్క వాక్యము ప్రభు జీవములోనికి వచ్చును కాక. And inspire both me, the speaker, and also the hearer. కాబట్టి మాట్లాడుతున్నటువంటి నన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అందరిని కూడా అది ప్రేరేపించును కాక. We surrender ourselves into your hands. మమ్మలను మేము నీ చేతులకు సమర్పించుకుంటున్నాము ప్రభు. In Jesus' name we pray. Amen. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. You may have your seats. దయచేసి అందరూ Amen. Amen. ఆమేన్. Amen. Amen. ఆమేన్. Amen. Amen. In UK we call a heat wave 25 degrees, and we're thinking we're in a heat wave. అత్యధికమైన ఉష్ణోగ్రత
వేడి ఆ యొక్క గాలులుగా మేము 25 డిగ్రీలనే చెప్పుకుంటూ ఉన్నాం యూకే. So when we're seeing 38, 39, and we're thinking, hey, it's really hot this side. ఇక్కడ చూస్తే ఏమో 38, 39 డిగ్రీలు ఉన్నాయి. అసలైన వేడి ఇక్కడ ఉంది. But you guys, you're probably used to it. 28 feels like winter to you. ఒకవేళ బహుశా మీకు అందరికి కూడా ఇక 38, 39 డిగ్రీలు అనేది అలవాటు అయి ఉండొచ్చు. 28 అనేది మీకు చలికాలంగా ఉండవచ్చు. But I do appreciate you enduring the heat to hear the word of the Lord. యొక్క దేవుని యొక్క వేడిని మీరంతా ఆనందిస్తున్నారని నేను అభినందిస్తున్నాను. I won't try to keep you for too long. I would like to speak on faith today. మిమ్మల్ని ఎక్కువ సమయం నేను ఉంచాలనుకోవట్లేదు. ఈ సాయంకాల సమయంలో నేను విశ్వాసం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. Faith, the journey into His rest. విశ్వాసం అనేది ఆయన విశ్రాంతిలోనికి ప్రయాణమై ఉన్నది. I believe that we are all on a journey. మనమందరం కూడా ఒక యాత్రలో ఉన్నామని నేను విశ్వసిస్తూ ఉన్నాను. And our ultimate destination is to enter into His rest. ఆమేన్. మనందరి యొక్క గమ్యస్థానం ఏమైనదంటే చివరికి ఆయన విశ్రాంతిలో ప్రవేశించడమే మన గమ్యస్థానం. That is the ultimate agenda of the believer. కాబట్టి ఏ విశ్వాసికైనా కూడా ఆయన గమ్యస్థానం అదే అయి ఉన్నది. It is how do I get to the place where He is. ఆయన ఎక్కడున్నాడో ఆ యొక్క స్థలానికి పోవడం ఎలా అనేది మన యొక్క ఉద్దేశమైనది. And I'm so grateful that God has not left us to walk blindly. దేవుడు మనలను గుడ్డివారుగా ఇక్కడ వదిలేయలేదని నేను ఎంతో సంతోషపడుతున్నాను. But through His word He shows clearly how we should walk to enter into His rest. ఆ యొక్క విశ్రాంతిలోనికి మనం ఏ విధంగా నడిచిపోవాలనేది ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా తేటతెల్లము చేస్తూ ఉన్నాడు. He has an order and a program that He has run from the days of the scriptures even to today. కాబట్టి లేఖనముల కాలం నుంచి ఈ దినం వరకు కూడా ఆయన స్పష్టమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. And He made sure that at the end time ఆయన యొక్క చివరి అంత్య దినములో ఆయన ఒక నిశ్చయతను కలిగి ఉన్నాడు. the people will be worshiping from an open book. ఆ యొక్క తెరవబడినటువంటి గ్రంథం నుంచి ఈ యొక్క నా ప్రజలు నన్ను ఆరాధిస్తారనే నిశ్చయత కలిగి ఉన్నాడు. All the things that were mysterious in 4 more years అని ఇక ముందర ఉన్నటువంటి గత సంవత్సరములన్నిటిలో కూడా అది మర్మముగా రహస్యముగా ఉన్నటువంటి కార్యం now at this time has been made so plainly clear for you and me. ఈ యొక్క కాలంలో అది తేటతెల్లముగా తెరవబడి మనందరికీ ఇవ్వబడి ఉన్నది. And God made things even clearer. ఆ యొక్క దేవుడి యొక్క కార్యములన్నిటిని కూడా తేటతెల్లముగా స్పష్టము చేసి ఉన్నాడు. He knew that if He calls a man that has come out of some PhD schools, He will complicate the gospel. ఆయన ఈ యొక్క విశ్వవిద్యాలయంలో చదివిన PhD చదివిన వాళ్ళని పిలవలేదు. ఒకవేళ వాళ్ళని పిలిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఈ వాక్యాన్ని ఇంకా క్లిష్టం చేశారు. So God in His wisdom, He picks a man with 3rd grade education. ఈ యొక్క దేవుడు ఈయన వాక్యాన్ని బయలుపరచడానికి ఎవరిని పిలుచుకుంటున్నాడంటే తక్కువ చదువుకునేటువంటి ఈ 3rd గ్రేడ్ అంటే 3వ తరగతి చదివిన వాళ్ళని ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. Why? ఎందుకు? Because though the mysteries are being revealed, ఆ యొక్క మర్మములు బయలుపరచబడినప్పటికీ కూడా this is still a simple gospel. అది ఇప్పటికీ కూడా సామాన్యమైన సువార్త. Brother Branham says when the gospel loses its simplicity, it loses its power. సోదరుడు బ్రహ్మ గారు చెప్తున్నారు ఈ యొక్క సువార్త అనేది దాని సామాన్యతను కనుక పోగొట్టుకుంటే దాని శక్తిని పోగొట్టుకుంటుందని చెప్పారు. And this evening I want to take you back to some simple truths. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని మరలా తిరిగి వెనుకకు ఈ యొక్క సమానమైనటువంటి సత్యములోనికి నేను తీసుకురావాలి. To remind you what Christianity is all about. క్రైస్తవం అనేది దేని గురించి అనేది నువ్వు గ్రహించులాగా నేను తీసుకురావాలనుకుంటున్నాను. Brother Branham in one tape, సోదరుడు బ్రహ్మ గారు ఒక వర్తమానంలో the tape is called What It Takes to Overcome All Unbelief, Our Faith. ఆ యొక్క వర్తమానము పేరు ఏంటంటే ఈ వర్తమానం పేరు ఏంటంటే సమస్త అవిశ్వాసమును జయించుటకు ఏమి కావలెను మన విశ్వాసము అనేటువంటి వర్తమానంలో Brother Branham is talking about Paul. సోదరుడు బ్రహ్మ గారు పౌలు గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. How Paul when he arrived he was looking in Athens and
see all the great symbols of the Olympics. ఆ యొక్క ఒలింపిక్ లో ఉన్న మహా గొప్ప గుర్తులను చూసినట్టు పౌలు అక్కడికి వచ్చినప్పుడు ఆయన వాటిని చూస్తూ And ఉన్నాడు. Paul was able to draw inspiration from things related to the sporting world of that time. కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ గుర్తులను చూసి ఆయన ఏదో ప్రేరణ పొందుతూ ఉన్నాడు. And Paul says he knew that he had to play the game fair. పౌలుకు తెలుసు ఆయన ఆటను న్యాయముగా ఆడవలసి ఉన్నదని ఆయన ఎరిగి ఉన్నాడు. That if you don't play fair, you will be disqualified. నువ్వు కనుక న్యాయముగా ఆట ఆడకపోతే నువ్వు ఆ ఆట నుంచి నువ్వు అర్హతను పోగొట్టుకుంటావు. No matter how good you are, నువ్వు ఎంత మంచిగా ఉండేది అనేది విషయం కాదు అక్కడ. no matter how many skills you have, నీకు ఎన్ని నైపుణ్యాలు ఉన్నాయనేది కాదు కార్యం అక్కడ. if you don't play the game according to the rules, you'll be disqualified. అక్కడ ఉన్నటువంటి షరతులను బట్టి నువ్వు కనుక ఆట ఆడకపోతే నువ్వు ఆ ఆట నుంచి అర్హతను కోల్పోతావు. They do it even when they are running in races. ఈ యొక్క పరుగు ప్రయత్నంలో That you might run and finish first. నువ్వు మొట్టమొదటిగా పరిగెత్తి నీ పరుగు పందాన్ని నువ్వు ముగించవలసి ఉన్నది. But if you stepped out of your lane, నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క లైన్ నుంచి కనుక నువ్వు పక్కకి తొలగితే the fact that you finished first does not matter. నువ్వు ఒకవేళ ఈ యొక్క పరుగు పందెంలో నీ గమ్యస్థానంలో చేరినప్పటికి మొదటగా చేరినప్పటికి కూడా You are disqualified because you stepped out of your lane. నువ్వు అనర్హుడుగా తీర్చబడతావు, ఎందుకంటే నువ్వు ఆ యొక్క లైన్ను తప్పి పక్కకు పోయావు. And that's the same way it is with the Christian journey. ఈ యొక్క క్రైస్తవ యాత్ర జీవితం ప్రయాణంలో కూడా అదే రీతిగా ఉంటుంది. It is not about how fast you are running నువ్వు ఎంత ahead వేగంగా తొందరగా పరిగెడుతున్నావు అనేది కాదు కార్యం. or how high you seem to be getting. కాబట్టి నీ ఎంత ఎత్తుకు నువ్వు పొందుకుంటున్నావు అనేది కాదు The కార్యం. question is, are you running according to the rules of the word? ప్రశ్న ఏంటంటే నువ్వు ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధనలను బట్టి నువ్వు పరిగెడుతున్నావా లేదా? Which means I would rather seem like I'm at the back. నేను వెనకకు వచ్చాను అనేది కనపడవచ్చు. As long as I'm walking according to the word, నేను ఈ యొక్క వాక్య నిబంధన ప్రకారం నడిచినంత కాలం then everything will be okay. ప్రతి ఒక్కటి కూడా సరిగానే ఉంటుంది. But to be running blindly ahead మనము గుడ్డిగా ముందరికి పోతూ ఉంటే and find that you're not walking according to his word. అయితే నువ్వు ఆయన వాక్య ప్రకారం నడవడం లేదనేది నువ్వు There is కనుగొంటావు. a picture in why Paul was saying all of this. There is a reason why Paul was saying all of ఈ this. యొక్క పౌలు గారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడో దానికి ఒక కారణం ఉన్నది. Because right in the next chapter after Paul says that, పౌలు గారు అది చెప్పిన తర్వాత అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. that's when Paul begins to speak about the heroes of faith. ఆ యొక్క విశ్వాసుల యొక్క హీరోల గురించి నాయకుల గురించి అక్కడ రాస్తూ ఉన్నాడు. So after he has detailed how we should walk and how we should run the race, ఆ యొక్క పరుగుని ఏ విధంగా పరిగెత్తాలి, పరుగు పందెం ఏ విధంగా పరిగెత్తాలి, ఆ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ విశ్వాసుల యొక్క జాబితాలో ఉన్న నాయకులను చెప్తూ then ఉన్నాడు. Paul begins to say, by faith Moses, అప్పుడు ఆ పరుగు పందెం గురించి వివరించిన తర్వాత విశ్వాసము ద్వారా మోషేని by నాయకులు, faith Abraham, అబ్రహాము విశ్వాసము ద్వారా, by faith Enoch, విశ్వాసమును బట్టి హనోకు, by faith Noah. విశ్వాసమును బట్టి నోవాహు. Brother Branham says all the great heroes of faith. సోదరుడు బ్రహ్మ గారు చెప్తున్నారు ఆ విధంగా ఈ యొక్క గొప్ప విశ్వాస నాయకులైనటువంటి Then Brother Branham brings in this verse. ఎందుకు సోదరుడు బ్రహ్మ గారు ఈ యొక్క వచనాన్ని That తీసుకొచ్చారంటే seeing that we are compassed about with such a great cloud of witnesses, కాబట్టి మనం వారందరితో కూడా కలిసి ఈ యొక్క మేఘములో వారితో కూడా సాక్ష్యం ఇవ్వబోతున్నామని ఆయన let us lay aside every weight ప్రతి భారమును కూడా పక్కన పెడదాం. and the sin, పాపము, the unbelief పాపం అనగా ఈ యొక్క అవిశ్వాసము that does so easily besets us. కాబట్టి ఆ యొక్క అవిశ్వాసం అనేటువంటి పాపముతో మనం విజయమును సాధించలేము. Brother Branham is showing here that what hinders us in our race is unbelief. కాబట్టి మన యొక్క పరుగు పందెంలో మనకు ఆటంకం కలిగిస్తున్నది ఏమైనదంటే ఈ యొక్క అవిశ్వాసమే. What stands in the way of our journey is unbelief. మన యొక్క ప్రయాణంలో మన యాత్రలో మనకు అడ్డుగా నిలబడుతున్నది ఏంటంటే అవిశ్వాసమే. Too many times we are dealing with the symptoms. మనం అనేక సందర్భాలలో లక్షణాలను చూస్తూ ఉంటాం. You're smoking, you're drinking.
నువ్వు మందు తాగడం లేకపోతే పొగ తాగడం ఈ లక్షణాలను చూస్తూ ఉంటావు. Or adultery and fornication. వ్యభిచారము, జారత్వము వీటి గురించి చూస్తూ ఉంటాం. All of those are simply attributes of a base problem, unbelief. అవన్నీ కూడా ఒక సమస్య, ప్రాథమిక సమస్య ఏంటంటే అవిశ్వాసం. వాటన్ని ఆ లక్షణాలకు ప్రాథమికమైనటువంటి సమస్య ఏంటంటే అవిశ్వాసం. You do those things because you do not believe. నువ్వు ఎందుకు ఆ కార్యాలు చేస్తున్నావంటే నువ్వు వాక్యమును నమ్మలేదు గనక. And that's what God was dealing with even with the children of Israel. ఇశ్రాయేలు పిల్లలతో కూడా ఆ రీతిగానే దేవుడు వారితో డీల్ చేస్తున్నాడు. That 40 years along the journey, ఆ యొక్క 40 సంవత్సరముల యాత్రలో what was the big problem? ఆ యొక్క ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటి? Why could not they enter into the rest that was Canaan? కాబట్టి కనాను అనేటువంటి ఆ విశ్రాంతిలో వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదు? And Paul says they could not enter in because of their unbelief. పౌలు గారు చెప్తున్నాడు వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదంటే వారి యొక్క అవిశ్వాసము కారణముగా. Which means we ought to look at it as believers. కాబట్టి దాని అర్థం ఏంటంటే మనం నిశ్చయముగానే ఈ యొక్క విశ్వాసుల వైపు చూడవలసి. And say, Lord, if unbelief is the problem, ప్రభువా ఈ యొక్క అవిశ్వాసం అనేది సమస్య అయితే show me the kind of faith that I'm supposed to have. కాబట్టి నేను కలిగి ఉండవలసినటువంటి విశ్వాసమును నాకు కనపరచుము ప్రభువా. Because the opposite of unbelief is faith. కాబట్టి ఈ యొక్క అవిశ్వాసమునకు వ్యతిరేకమైనటువంటి పదం ఏంటంటే విశ్వాసమైనది. And if we want a clear understanding of faith, కాబట్టి మనకు ఈ యొక్క విశ్వాసమును గురించి స్పష్టమైనటువంటి అవగాహన కావాలంటే there is no better place to go to than back to Father Abraham. కాబట్టి మన తండ్రి అయిన అబ్రహాము దగ్గరికి వెళ్ళడం కంటే మెరుగైనటువంటి ఏ స్థలము లేదు మనకు. And I want to go back before he was Abraham, when he was just Abram. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నా అంటే ఆయన అబ్రహాముగా మార్చబడటానికి మునుపు ఆయన అబ్రాముగా ఉన్నాడు. Because that's when his journey begins. ఎందుకంటే అక్కడ నుంచి ఆయన యొక్క యాత్ర ప్రయాణం మొదలైనది. He is a man called Abram. ఆయన అబ్రాము అని పిలువబడేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. Raised in a central system called Mesopotamia. కాబట్టి ఆయన కేంద్రీకృతమైనటువంటి ఒక వ్యవస్థ మెసొపొటేమియా అనేటువంటి ఒక మహా గొప్ప నాగరికతలో పెరిగిన వాడుగా ఉన్నాడు. This was the ecosystem of that time. కాబట్టి అప్పుడున్నటువంటి వ్యవస్థగా ఉన్నది అది అక్కడ. The superpower civilization of that time. అత్యాధునికమైనటువంటి నాగరికతగా ఆ కాలంలో ఉన్నది అది. And that's where Abram was living at. కాబట్టి అటువంటి నాగరికతలో అబ్రాము అని పిలువబడేటువంటి ఆయన నివాసం చేస్తున్నాడు. Just like you and me today. ఈ దినము నీవు నేను లాగా we are living at the epicenter of all ages before. కాబట్టి ఈ యొక్క అన్ని కాలములకు మునుపు మనం ఎలా జీవిస్తున్నామో, where the advancement of everything in the world is on an upward trajectory. కాబట్టి ఈ యొక్క ఆధునికత అనేటువంటిది వ్యతిరేకమైనటువంటి దిశలో పోతూ ఉన్నది. That's why you will find in the natural many times they depict Abram wrongly. కాబట్టి ఆ కారణం చేత అనేక సందర్భాలలో ఈ యొక్క అబ్రాముని తప్పుగా చూపిస్తూ ఉంటారు. Because they paint a picture of Abram who was maybe just a little poor farmer who was needing the help of God and was poor and all of that. That was not the case. కాబట్టి ఈ యొక్క చిత్రాల్లో వాళ్ళు చూపించేటప్పుడు ఈ అబ్రామ్ అనేటువంటి ఆయన ఒక ఏదో దీన రైతులాగా ఆయన ఏమీ లేనట్టుగా చూపిస్తుంటారు, కానీ అది అలా కాదని ఉన్నది వాక్యంలో. That was not what Abram was like. అబ్రాము ఆ విధముగా లేడండి. Abram was as aware as we are today. కాబట్టి మనం ఈ దినము ఏ విధమైనటువంటి నాగరికతలో ఉన్నామో, ఆధునికత నాగరికతలో ఉన్నామో ఆ విధమైనటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నాడు. Of everything that our traditions tell us. కాబట్టి అవి మన యొక్క సంప్రదాయాలన్నీ దాని గురించి చెప్తూ Of everything that society tells us. కాబట్టి society ఆ యొక్క సమాజము దాని గురించి చెప్తూ ఉన్నది. Of everything that science tells us. కాబట్టి ఆ యొక్క సమాజము దాని గురించి చెప్తూ ఉన్నది. We are constantly aware of the environment that we are living in. మనం నివాసం చేసేటువంటి ఈ యొక్క ప్రాంతముల గురించి మనకు అందరము చక్కగా ఎరిగై ఉన్నాం. And this was a system that had a variety of accessible gods. ఈ యొక్క వ్యవస్థలో ఇప్పుడు మనకున్నటువంటి వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి దేవులను కలిగి ఉన్నటువంటి వ్యవస్థగా ఉన్నది. For every circumstance and situation you needed, a God had been created.
కాబట్టి ఎటువంటి స్థితి అయినటువంటి కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అయినా కానివ్వండి, ఆ పరిస్థితికి తగినట్టుగా ఒక దేవుణ్ణి సృష్టించుకొని ఉన్నారు. I put just a few of them. వాటిలో కొంతమంది దేవుళ్ళను దేవతలను మీకు నేను చెప్తాను. There was one that was called, let's start here with, there was Shamash. There was Shamash, the sun god. షమాష్ అని ఒక దేవుడు వాళ్ళకున్నాడు. ఆయన సూర్య దేవుడు అయి ఉన్నాడు. There was Ishtar, who was the goddess of love, fertility and war. ఇస్తార్ అనేటువంటి ఒక దేవుడు, అది ప్రేమకు, సంతానమునకు మరియు యుద్ధ దేవిగా ఉన్నాడు దేవత. There was Anu, who was the god of the heavens. అను అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఆకాశ దేవుడు. There was Enlil, who was the god of wind, storms and breath. ఎనిల్ అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఈ యొక్క గాలికి, మన ఊపిరికి, అన్నిటికి కూడా అధికారి అయినటువంటి దేవుడుగా ఉన్నాడు. There was Enki, who was the god of wisdom, magic and knowledge. కాబట్టి ఎన్కి అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దేనికి దేవుడు అంటే జ్ఞానమునకు మరియు జలములకు దేవుడుగా ఉన్నాడు. See, every civilization knows that it has to worship something. కాబట్టి ప్రతి నాగరికత కూడా అది ఎరిగి ఉన్నది, ఏదో ఒక దానిని ఆరాధించాలి. Every civilization is aware that the human being needs a higher power. కాబట్టి ప్రతి నాగరికతలో కూడా మానవుడు అతని కంటే లేకపోతే మానవుడి కంటే అత్యున్నతమైనటువంటి శక్తి కావాలని కోరుకుంటూ ఉన్నాడు. And instead of seeking to find the true God, they decided, hey, we can craft for ourselves our gods. కాబట్టి అసలైనటువంటి దేవుని కొరకు వెతకడానికి బదులు ఆ మానవుడు ఏం చేయడం మొదలు పెట్టాడంటే దేవుణ్ణి నేనే రూపొందిస్తాను, నేనే నిర్మాణం చేస్తానని మొదలు పెట్టాడు. I believe that here in India you're more aware of that than many places. కాబట్టి ఈ యొక్క భారతదేశంలో మీకు చక్కగానే వీటన్నిటి గురించి మీరు ఎరిగి ఉంటారని నేను అనుకుంటున్నాను. I cannot begin to count the number of gods that are available in this country. కాబట్టి ఈ దేశంలో మీకు ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు ఉన్నారో నేను లెక్కించలేను. And I was saying to my brother, what's the nature of a God that you have to create for your problem? కాబట్టి ఈ సమస్యకు ఒక దేవుని నువ్వు సృష్టించాలంటే దాని యొక్క స్వభావం ఎట్లా ఉండాలి? Immediately it defeats the nature of him being God. కాబట్టి ఆ యొక్క దేవుడిగా ఉండడానికి కావలసిన స్వభావమును వైఫల్యం చేయాలి. Because if you look at the true God, నువ్వు ఆ సత్యవంతుడైనటువంటి అసలైన దేవుని వైపు నువ్వు చూసినప్పుడు, before he was even God, the object of worship, కాబట్టి ఆయన ఆరాధనకు పాత్రుడుగా కాకమునుపు, ఆయన ఆరాధనకు పాత్రుడుగా కాకుండా ఉన్న మునుపు he was Elohim, ఆయన ఎలోహీంగా ఉన్నాడు, the self-existing one. తనంతట తానే ఉన్నటువంటి వాడుగా In ఉన్నాడు. himself he was already a healer. కాబట్టి ఆయనలో ఆ యొక్క లక్షణము స్వస్థపరిచేవాడు అనే లక్షణం ఆయనలో. In himself he was already a redeemer. తనంతట తానే ఆయన విమోచకుడిగా కూడా ఉన్నాడు. In himself he was already a savior. కాబట్టి తనంతట తానే ఆయన రక్షకుడిగా కూడా ఉన్నాడు. But to express himself, తనంతట తాను ఆయన ప్రత్యక్షపరచడానికి బయలుపరచడానికి he then had to create creation. కాబట్టి దాని ఆ యొక్క లక్షణాలను Not creation creating him. ఆ యొక్క లక్షణాలను వ్యక్తీకరించడానికి ఆయన సృష్టిని సృష్టించాడు, సృష్టి ఆయనను సృష్టించలేదు. And true God will be there before the creation is there. అసలైనటువంటి సృష్టి లేకపోవడంతో అసలైన దేవుడు ఉన్నాడు. But Mesopotamia was fine. ఆ యొక్క మెసొపొటేమియా అనేది They were fine. అది బాగానే ఉంది. మెసొపొటేమియా They felt like everything was okay. వాళ్ళు అంతా కూడా సజావుగా ఉన్నది, బాగా ఉన్నదని వాళ్ళు But భావిస్తున్నారు. their system was not working for Abraham. ఆ యొక్క వ్యవస్థ అనేది అబ్రాహాము కొరకు పని చేయలేకపోయింది. Abraham was without a child. కాబట్టి అబ్రాహాముకు అక్కడ పిల్లలు లేకుండా ఉన్నాడు. And I can imagine that Abraham had knelt and prayed to Aku. ఆ యొక్క అబ్రాహాము ఆ యొక్క సంతాన దేవతకి ప్రార్థన చేసి ఉండొచ్చు. And maybe somebody came and said, no, Abraham, you're doing it wrong. ఎవరో ఒకరు ఆయన అబ్రాహాము దగ్గరికి వచ్చి, అబ్రాహాము నువ్వు తప్పు చేస్తున్నావు, You need to go to Ishtar. నువ్వు ఇస్తాను దేవత దగ్గరికి She పోవాలి, is the one for fertility. కాబట్టి ఆ సంతానం ఇచ్చేది ఆమె అని చెప్పి ఉండొచ్చు. Go there with 1,000 rupees. ఇంకొక 1000 రూపాయలు ఎత్తుకొని ఆ యొక్క దేవత దగ్గరికి Put it on the table. ఆ యొక్క బల్ల మీద పెట్టు, Pray to her. ఆమెకు ప్రార్థన And you have a child for sure. నీవు ఒక బిడ్డను So పొందుకున్నావు. Abraham went. అబ్రాహాము అక్కడికి వెళ్ళి And he did that. ఆయన వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ చేసి And nothing.
అయితే ఏమీ కలగలేదు. Nothing in him was telling him he had been answered. కాబట్టి ఆయన లోపల ఏది కూడా ఆయనకు సమాధానం చెప్పేది And still Sarah continued in her ఆయనలో barrenness. ఉన్నటువంటి సమస్యలు ఇంకా And maybe somebody said, no, Abraham, లేదు అబ్రాహాముని you're lacking in wisdom. నీకు జ్ఞానం లేదని Why don't you go to Enki? నువ్వు ఎంకి అనే దేవత దగ్గరికి పో. He might give you wisdom for your situation. నీ యొక్క పరిస్థితి నుంచి నువ్వు బయటపడేటువంటి జ్ఞానాన్ని ఆయన And Abraham would go that way. అబ్రాహాము ఆ మార్గంలో వెళ్ళి Spend some money. కొంత డబ్బులు వెచ్చించి Pray to this ఆ God. యొక్క దేవునికి ఆరాధన చేసి And still the system was not working for him. కాబట్టి అయినప్పటికీ కూడా ఆ వ్యవస్థ ఆయనకు పని చేయడం లేదు. When you don't belong to the world system, it will not work for you. కాబట్టి నీవు ఆ వ్యవస్థకు సంబంధించిన వాడివి కాకపోతే ఆ వ్యవస్థ నీకు పని చేయదు. If you belong to God, the things of the world will never work for you. నువ్వు కనుక దేవునికి కనుక సంబంధించిన సంబంధించిన దానివైతే ఈ లోక కార్యాలు మీకు పని చేయవు. And there was God in heaven, పరలోకమందు దేవుడు ఉన్నాడు, smiling ఆయన నవ్వుతూ ఉన్నాడు. as he watched Abraham in his frustration. కాబట్టి అబ్రాహాము ఆయన యొక్క నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు There was no worry in God. దేవుడిలో ఏ విధమైనటువంటి చింత లేదు, There was no distress in God. ఆయన ఏ విధమైన ఒత్తిడి లేదు. Because God knew that Abraham belongs to my program. కాబట్టి దేవుడికి చక్కగా ఎరిగి ఉన్నాడు. దేవుడు అబ్రాహాము నా ప్రణాళికకు, నా కార్యక్రమానికి చెందినవాడు. That's why it does not matter how many years you have spent in the world system, కాబట్టి లోక వ్యవస్థలో నువ్వు ఎన్ని సంవత్సరాలు వెచ్చించవనేది సమస్య కాదు. or how many generations of your family worshipped idols. కాబట్టి నీ యొక్క కుటుంబంలో ఎన్ని తరాలు ఈ యొక్క విగ్రహారాధన చేసేది కార్యమే కాదు. Those that belong to God, he will not lose even one. కాబట్టి దేవునికి చెందినటువంటి వారిలో ఏ ఒక్కరిని కూడా దేవుడు పోగొట్టుకోడు. You can imagine the angels. నువ్వు దేవదూతలను చూడవచ్చు. When God said, I am looking for a man నేను దేవుని ఒక మానవుడి కొరకు చూస్తున్నానని to చెప్పినప్పుడు start an eternal program. కాబట్టి ఈ యొక్క నిత్యత్వం అనేటువంటి కార్యక్రమాన్ని And ప్రారంభించారు. maybe the angels came and said, Lord, ఆ యొక్క దేవతలు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, there is a fellow down there. ఒక వ్యక్తి కింద ఉన్నాడు. He still knows about Adam and Eve. Adam and Eve. అక్కడ ఆదాము అనే హవ్వ అనేటువంటి వారు ఉన్నారు. Oh, there is another fellow there. ఇంకొక వ్యక్తి అక్కడ ఎవరో ఉన్నారు. He still actually prays on your name. కాబట్టి నీ యొక్క నామాన్ని ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నాడు. And God is saying no. దేవుడు చూడడం లేదు. God is looking at the idol worshiper Abraham. కాబట్టి అబ్రాహాము యొక్క ఆ యొక్క విగ్రహారాధన, And God is saying, that's my choice. దేవుణ్ణి ఆరాధించే వారు కాకుండా ఆ అబ్రాహామే విగ్రహారాధన చేసే అబ్రాహామే నా ఎన్నిక అని చెప్పు. The eternal thoughts of God cannot fail. కాబట్టి నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడి ఆలోచనలు ఎప్పుడు కూడా విఫలమవు. Your background will not make the program of God fail. కాబట్టి ఈ నేపథ్యము దేవుని యొక్క కార్యక్రమాన్ని విఫలము చేసింది. What God always saw is exactly what will be. కాబట్టి దేవుడు ఏదైతే చూశాడో నిశ్చయముగానే ఆ కార్యమే జరిగి తీరుతుంది. So one day, ఒక దినము right there in Mesopotamia, ఆ యొక్క మెసొపొటామియా దేశంలో God speaks to Abraham. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. God speaks to Abraham. అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. And he tells Abraham, ఆ యొక్క అబ్రాహాముతో చూసి, go get up out of your land. నీ యొక్క దేశం నుంచి నువ్వు లేచి బయటికి రా. Go to a country which I will show నేను you. నీకు చూపించేటువంటి దేశానికి వెళ్ళు. And God starts to give Abraham a glimpse కాబట్టి దాని గురించినటువంటి వివరణ కొద్దిగా అబ్రాహాముకు దేవుడు ఇవ్వడం మొదలు. of the way that he works. ఆయన ఏ విధంగా పని చేస్తాడో ఆ విధమైనగా ఆయన అబ్రాహాముకి And ఇచ్చాడు. he says, I will make thee a great nation. మేము ఇక్కడ చాలా గొప్ప దేశంలో ఉన్నాం. I will bless thee. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I will make thy name great. నీ యొక్క నీ పేరుని నేను గొప్ప చేస్తాను. I will bless them that bless thee. నేను ఆశీర్వదించేవారిని నేను ఆశీర్వదిస్తాను. I will curse them that curse thee. నేను శపించేవారిని నేను శపిస్తాను. All families of the earth shall be blessed through you. నీ ద్వారా ఈ లోకముల భూమి మీద ఉన్న సమస్త కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. Who is doing the work? ఎవరు చేస్తున్నారు ఈ పని? It is God. దేవుడై ఉన్నాడు. This is a God who is clearly demonstrating that Abraham, I am not like these other gods you have known before. ఇక్కడ స్పష్టంగా దేవుడు
అబ్రహాము విషయంలో దీన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. నేను ఇతరుల దేవతల దేవుళ్ళ వంటి దేవుణ్ణి కాను అని. The great work that is ahead of Abraham will not be done by Abraham, it will be done by God. మహా గొప్ప కార్యము అబ్రహాము ద్వారా చేయబడేది కార్యం, అబ్రహాము చేసే కార్యం కాదు, అది నిశ్చయముగానే గొప్ప దేవుడు చేసే కార్యం. In Mesopotamia, మెసొపొటామియాలో they were used to having to fight to become a great nation. కాబట్టి వారు మహా గొప్ప దేశము కావాలని వారికి పోరాటం ఉండే. They were used to having to earn a lot of money to be a great name. కాబట్టి ఆ యొక్క మహా గొప్ప పేరు తెచ్చుకోవాలని వారు చాలా ధనమును కూడా. But God is not saying to Abraham, Abraham, I need you to go fight. అబ్రాహాముతో దేవుడు ఈ విధంగా చెప్పడం లేదు, అబ్రాహాం నువ్వు వెళ్ళి పోరాటం చేయి. He is saying, I will make your name great. నేను నీ పేరును గొప్ప చేస్తానని చెప్పి. I will make you a great nation. నేనే నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. Brother, when you are called to Christ, కాబట్టి సహోదరా, నువ్వు దేవుని క్రీస్తు కొరకు పిలువబడిన. this is where many of us fail. ఇక్కడే మనం అనేక మంది విఫలం అవుతూ ఉంటాం. Because we are busy trying to do this and trying to do that. కాబట్టి ఈ కార్యము ఆ కార్యము చేయడంలో మనం నిమగ్నం అయిపోయి బిజీగా ఉంటాం. But when you come to Christ, you must let Him do the work. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యొద్దకు వస్తావో క్రీస్తు చేయడానికి నువ్వు అనుమతించాలి. You must let Him fulfill His purpose in your life. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశమును నీ జీవితంలో నింపడానికి ఆయనను మీరు అనుమతించాలి. God was telling Abraham everything that he is destined to be. కాబట్టి దేవుడు అబ్రాహాము కొరకు ఏ కార్యములైతే నిశ్చయించి ఉన్నాడో ఆ కార్యములన్నీ కూడా అబ్రాహాముతో చెప్తూ ఉన్నాడు. And God finishes speaking to Abraham, అబ్రాహాముతో దేవుడు మాట్లాడడం ముగించిన తర్వాత laying promises on Abraham. దేవుడికి అబ్రాహాముకి ఇచ్చేటువంటి సమస్త వాగ్దానాలు And చెప్పాడు. God is looking down below. అయితే దేవుడు ఆ యొక్క కిందకు చూసినప్పుడు And the first thing he sees మొట్టమొదటి కార్యం ఆయన దేవుడు చూస్తున్న is కార్యం Abraham runs to his house అబ్రాహాము ఆయన యొక్క గృహముని and విడిచి starts packing his bags. ఆయన ఇంట్లో ఆయన Hallelujah. సంచులన్నీ కూడా సత్తేది. The Bible reads it and it says, so Abraham departed. బైబిల్ ఈ విధంగా చెప్తుంది, కాబట్టి అబ్రాహాము బయలుదేరి వెళ్ళెను అని. Which means Abraham did not stop to think. దేవుడు ఈ విధంగా చెప్పగానే అబ్రాహాము ఆలోచన చేయడం మొదలు పెట్టలేదు, కానీ ఆయన బయలుదేరాడు. He did not stop to consider this and that. అక్కడ అది కావాలి ఇది కావాలని ఆయన దాన్ని ఎన్నుకోవడం ఆయన కన్సిడర్ చేయలేదు. అక్కడ Something had connected in the supernatural. ఆ యొక్క సహజాతీతమైనటువంటి శక్తి ఏదో ఆయనకు కనెక్ట్ అయిపోయింది, అనుసంధానమైనది. He was thoroughly convinced, కాబట్టి ఆయన దానికి ఒప్పింపబడ్డాడు. yet with minimal information. కాబట్టి కొద్ది సమాచారంతోనే ఆయన ఒప్పించబడ్డాడు. And the Bible says, so Abraham departed. కాబట్టి అబ్రాహాం చెప్తున్నాడు, బైబిల్ ఏ విధంగా చెప్తుంది, కాబట్టి And let me అబ్రాహాము tell you, that was the happiest moment for God. అదే దేవునికి సంతోషకరమైన The moment that he saw that Abraham is going, అబ్రాహాము ఆయన బయలుదేరడం మొదలు పెట్టినప్పుడు దేవుడు చూసినప్పుడు there was a thrill in the heavens. పరలోకమందు ఒక ఆనందకరమైనటువంటి క్షణం ఉన్నది. Because naturally he had no reason to. కాబట్టి అక్కడ ఏ విధమైనటువంటి కారణం లేదు సహజంగా. And that's what we want to look at. ఆ కార్యాన్ని మనం చూడవలసిన అవసరం. How many of us don't move when God is telling us to move? దేవుడు మనలను కదలమని చెప్పినప్పుడు ఎంతమంది మనం కదులుతూ ఉన్నాం? How many of us are slack when God is calling us? దేవుడు మనలను పిలిచినప్పుడు ఎంతమంది మనము సగ చేస్తూ జాప్యం చేస్తూ ఉన్నాం? Slothful in the program of God. దేవుని ప్రణాళికలో మనం ఎంత నెమ్మదస్తులుగా ఉంటున్నాం అంటే వేగం లేకుండా ఉన్నాం. But the Bible describes it and it says in Proverbs 10:26. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 26వ వచనంలో బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉన్నది. You don't have to go to it, we'll just read it. మీరు దీని అవసరం లేదు, మనం నేను చదువుతాం దాన్ని. The Bible gives a parable and it says here. బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉన్నది. And it says here, as vinegar to the teeth and as smoke to the eyes, so is the sluggard to them that send him. కాబట్టి ఇంగ్లీష్ లో వెనిగర్ అని చెప్పబడింది, మనకు తెలుగులో ఎట్లా ఉంది నేను చదువుతాను వినండి. సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. ఈ పులుసు వంటి వాడికి వెనిగర్ అని చెప్తున్నాడు. Have you ever had to send a lazy person to do something? మీరు సోమరి పోతుని ఎప్పుడైనా ఒక పనిని చేయడానికి పంపితే You will come to me and you say, brother,
సోదరుడా Brother, I have an urgent task I need you to do. అత్యవసరమైనటువంటి పని ఉంది నీ కొరకు చేయాలి. Please go straight away to see the pastor and tell him about this situation. నేరుగా పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పరిస్థితి గురించి పాస్టర్కి చెప్పు. And that person will say, okay. ఆ వ్యక్తి సరే. And then you'll see them just looking around. ఆ వ్యక్తి చెప్పిన వెంటనే పాస్టర్ దగ్గరికి పోకుండా అట్టా తిరుగుతా And you will be watching them and think, నువ్వు అనుకుంటావు వాడిని చూస్తే I ఏమైందో just told him this is urgent. ఇది చాలా అత్యవసరమని చెప్పానే. And he is taking his time looking around. వీడు అక్కడ చూసి కాలయాపన చేస్తూ ఉన్నాడు, అటు ఇటు చూస్తూ ఉన్నాడే. And you say, brother, when are you going to go? అప్పుడు మళ్ళీ నువ్వు అడుగుతావు, సోదరుడు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? Oh yeah, yes, brother, I'm going right now. ఓకే సోదరుడు నేను వెళ్తాను. And he decides to take a detour into town అప్పుడు ఆ యొక్క పట్టణంలోకి వెళ్ళే మార్గాన్ని తీసుకొని to do some shopping. నేను వెళ్ళి అక్కడ కొంత షాపింగ్ చేయాలి. This is the nature of somebody who does not know what they are being called to do. కాబట్టి ఇది ఏ విధంగా ఉందంటే కొంతమంది పిలువబడిన వారు ఎందుకొరకు వాళ్ళు పిలువబడ్డారో ఎరగకుండా ఉండేవాళ్ళు. Many of us are putting so many things in front of what God is calling us to do. కాబట్టి దేవుడు మనకు పిలిచినటువంటి కార్యం అనేకమైన కార్యములను మనం ముందర పెట్టుకొని, And most of the times it's a product of fear. కాబట్టి అనేకమైన సందర్భాలలో అది భయము నుంచి వచ్చిన ఉత్పత్తిగా ఉన్నది. Brother Branham says that's the trouble with the church today. కాబట్టి సంఘం యొక్క సమస్య ఏంటంటే ఇదేమో అదే భయం నుంచి Is scared to death you're going to make a failure. కాబట్టి నేను ఎక్కడ విఫలమైపోతాననేటువంటి ఒక భయము మనిషిలో ఉన్నది. We have so much fear within us that we are going to fail. మనము విఫలం అవుతామనేటువంటి భయము అనేక మందిలో ఉన్నది. That we dare not have the courage to go on the journey. కాబట్టి ఆ యొక్క ప్రయాణంలో ముందుకు వెళ్ళేదానికి అది ఆటంకముగా ఉన్నది. Brother Branham says, how can you fail when you are in Christ? సోదరు ప్రణామ్ గారు చెప్తున్నారు, నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు ఎట్లా విఫలం అవుతావు? You can't fail. నువ్వు విఫలం అవ్వలేవు. You've got everlasting life. నువ్వు నిత్య జీవనం పొందుకున్నావు. All the demons in hell can't shake you. పాతాళంలో ఉన్న సమస్త దయ్యములు కూడా You've got everlasting life. నువ్వు నిత్య జీవనం పొందుకున్నావు. Jesus said so. యేసు ఆ విధంగా చెప్పాడు. So don't be scared of failure. కాబట్టి ఈ యొక్క విఫలమైన దాని కార్యాన్ని గురించి నువ్వు భయపడవద్దు. Don't come to God with a fear factor in your mind. కాబట్టి నీ యొక్క మనసులో భయాన్ని కలిగి దేవుని ఎందుకు రాకు. With worries that push you backwards. కాబట్టి ఆ యొక్క చింత నిన్ను వెనకకు నెడుతూ ఉంటుంది. Brother, when we come to Christ, మన సోదరులారా మనం దేవుని ఎందుకు వచ్చినప్పుడు it must be full of fire. కాబట్టి ఆ యొక్క అగ్నితో నిండిన వారుగా It must be full of energy. కాబట్టి మన శక్తితో నింపబడిన వారుగా ఉండాలి క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు. Brother, when we were coming to Christ, మన సోదరులారా క్రీస్తు యొద్దకు మనం వచ్చినప్పుడు, when we had become thoroughly convinced of what we believe, కానీ మనం ఏదైతే విశ్వసిస్తున్నామో దాన్ని ఒప్పింపబడినప్పుడు nothing could stop us. ఏ కార్యం కూడా Nothing could stand in our way. మన మార్గంలో ఏ అడ్డంకి కూడా ఉండదు. Brother Branham says some of us, మా సోదరు బెనగా we are afraid of being labeled as fanatic. మనం కొందరు మనల్ని ఏమన్నా చూసి వీడు మూఢభక్తి కలిగిన వాడు, మత మూఢత్వం కలిగిన వాడు అనుకుంటారు. We want to be dignified in our approach to God. మనం దేవుణ్ణి సమీపించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. To seem like we are very calm, మనం ఏదో నెమ్మదస్తులుగా ఉన్నవారుగా, like we are very, very mature. మనం బాగా పరిణతి చెందిన వారు ఉండేలాగా. This is not government. అది ఏదో ప్రభుత్వమైన కార్యాలయం. This is the program of God. దేవుని యొక్క కార్యమైనది. This is where you must seize things by fire. కాబట్టి అగ్నితో నువ్వు వాటన్నిటిని కూడా బంధించవచ్చు. It should be an easy thing in the house of the Lord. దేవుని యొక్క గృహంలో ఇవన్నీ కూడా చాలా సులభమైన To కార్యాలు. take care of the needs of the church. ఈ యొక్క సంఘం యొక్క అవసరతలను చూసే When the pastor has to pull people, పాస్టర్ ఆ యొక్క ప్రజలను లాగవలసిన to అవసరం. say, brother, can you help us with the equipment? కాబట్టి సోదర ఈ యొక్క ఎక్విప్మెంట్ గురించి కొంచెం సహాయం To say, చేస్తావా? brother, can you help us put out the chairs? ఈ యొక్క కుర్చీలు వేసేదానికి సహాయం చేస్తావా? When the gospel needs to pull you, సువార్త నిన్ను లాగడానికి it shows there is something wrong. కాబట్టి నువ్వు నీలో ఏదో తప్పిదం ఉన్నది చూసి Genuine believers అసలైనటువంటి విశ్వాసం with the fire of God within them, ఆ దేవుని యొక్క అగ్ని వాళ్ళలో ఉన్నప్పుడు they're the ones who come to the pastor and say, pastor, what needs to be done? వాళ్ళు నేరుగా పాస్టర్ దగ్గరికి వచ్చి పాస్టర్ నేనే చేయాలి చెప్పు. Pastor, how can I help? పాస్టర్ నీకు ఏ విధంగా సహాయం చేయాలి? Pastor, where can I be useful? నేను ఎక్కడ ఉపయోగించబడతానో చెప్పు. It must be the pastor
pastor who has to say, okay, brother, just wait a minute. I will find something for you. మాస్టర్ అంటాడు సోదరా కొంచెం వేచుండు నీ కొరకు ఏదో ఒకటి నేను Let us be fanatical in the things we have believed. కాబట్టి మనం ఏదైతే విశ్వసిస్తున్నామో అది బయటికి మత మూఢత్వంగా కనపడవచ్చు. Brother Branham says, I would rather have a little fanaticism ఆ సోదరు బ్రహ్మం గారు చెప్తున్నారు వీటన్నిటికంటే నేను మత మూఢత్వం than to sit still and do nothing. అది కూర్చొని ఏమి చేయకుండా ఉండడం కంటే కూడా నేను యొక్క మత మూఢత్వం కలిగి ఉన్నట్టే మేలని చెప్తాను. God wants people who are ready to do something. కాబట్టి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే ఏదో ఒక కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కోరుకుంటున్నాడు. That's why God had to pick Abram. అందుచేతనే దేవుడు అబ్రాహాముని Because God knew as soon as I finish with Abram, నేను అబ్రాహామును ముగించిన తరువాత Abram will get into action. అబ్రాహాముతో మాట్లాడడం ముగించిన వెంటనే అబ్రాహాము దాని యొక్క కార్యాచరణలోకి దిగిపోయాడు. Amen. ఆమేన్. Brother Branham says, one person comes to Brother Branham and says, Brother Branham, I don't do nothing. ఒక సోదరుడు సోదరుని బ్రహ్మం గారి దగ్గరికి వచ్చి సోదరుడు బ్రహ్మం నేను ఏమి చేయడం లేదని చెప్పాడు. And Brother Branham responded and said, maybe that's what's the matter. That's the trouble of it. కాబట్టి సోదరుడైన బ్రహ్మం గారు ఈ విధంగా సమాధానం చెప్పాడు ఆ సోదరుడితో, అదే నీలో ఉన్నటువంటి సమస్య. It's more sin not to do than it is to do when you know better. నీకు మేలైనది తెలిసి ఉండ కూడా నువ్వు చేయకుండా ఉంటే అది పాపం అని చెప్పాడు. And he says, he that knoweth to do good and doeth it not, to him it's sin. కాబట్టి మేలైనది నీకు తెలిసి కూడా దాన్ని చేయడానికి నువ్వు నీలో ఉత్సాహం చూపకపోతే అది పాపం అయి ఉన్నది. He says you've got to make ready. నువ్వు దాని కొరకు సిద్ధపడవలెను. Doing nothing is the worst thing you can do. Doing nothing about it. కాబట్టి ఏమీ చేయకుండా ఉండేది అనేది నీ యొక్క జీవితంలో హీనమైన కార్యం అన్నదని చెప్పాడు. So imagine you are in Abraham's place. నువ్వు అబ్రాహాము స్థానంలో నువ్వు ఉంటే ఊహించుకోండి. You are hearing a God you have never heard of before. నువ్వు ఇంతకుముందు ఎన్నడూ విననటువంటి దేవుడి నుంచి నువ్వు వింటూ ఉన్నావు. A God whom you have no evidence of. ఏ రుజువు లేనటువంటి దేవుడి దగ్గర నుంచి నువ్వు వింటూ ఉన్నావు. A God whom you have never seen. నువ్వు ఇంతకుముందు ఎన్నడూ చూడనటువంటి దేవుడి దగ్గర నుంచి నువ్వు వింటూ ఉన్నావు. But faith అయితే విశ్వాసం was telling Abraham this is the truth. ఆమేన్. విశ్వాసం చెప్తున్నది ఇది సత్యం అని అబ్రాహాము. And what was the proof of that? అయితే దానికి రుజువు ఏంటి? It was when Abraham decided to move. రుజువు ఏంటంటే అబ్రాహాము కథను బయలుదేరడానికి సిద్ధపడటమే రుజువు. Which means your proof is not you just saying amen. నువ్వు ఏమైనా చెప్పేది కాదని రుజువు. The proof is what you do after you've said amen. వాక్యములు విన్న తర్వాత నువ్వు ఏం చేస్తున్నావని. That's when we see genuine faith. అప్పుడే మనం అసలైనటువంటి విశ్వాసాన్ని చూడగలం. No, look here. ఇక్కడ జాగ్రత్తగా The గమనించండి. problem is never God. ఆ యొక్క సమస్య ఎప్పుడు రాలేదు. Brother Branham says here, God keeps his word. సోదరుడు బ్రహ్మం గారు చెప్తున్నాడు దేవుడు తన వాక్యమును ఎప్పుడు నిలబెట్టుకున్నాడు. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. As his witness. ఆయన సాక్ష్యం ఇచ్చే దేవుడు. The problem will never be God. ఆ యొక్క సమస్య ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. The way God has been is what he is even today. దేవుడు ఏ విధంగా కార్యం ఉండాలనుకుంటున్నాడో ఈ దినం కూడా అదే విధంగా ఉండాలనుకునే దేవుడు అయినాడు. The things that he did before are the things he can still do today. ఇంతకు ముందు గతంలో ఏ కార్యములు అయితే చేశాడో ఆ కార్యములు ఈ దినం కూడా చేయగలిగాడు. So are we in agreement that God is not the problem? కాబట్టి మనమందరం కూడా ఒప్పుకుంటామా, ఒప్పుదలలోకి వస్తామా, దేవుడు కాదు సమస్య ఎక్కడ. Now let's look where the problem అయితే is. ఇప్పుడు చూద్దాం సమస్య ఎక్కడ ఉన్నదో. Brother Branham says, సోదరుడు బ్రహ్మం గారు చెప్తున్నారు, your mind is the jury. నీ యొక్క మనస్సు అనేది ఉందో చూడండి, ఈ మనస్సే న్యాయ నిర్ణేతల మండలి, జూరీ. And your action is your judge. నీ క్రియలే నీకు న్యాయం అంటే, నీ క్రియలే నీ న్యాయాధిపతి. The promises of God are true. దేవుని యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా సత్యమైనది. But when we come to you now, అయితే అది నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు your mind is the jury. అయితే ఈ యొక్క మనస్సు అనేది ఈ యొక్క న్యాయ నిర్ణేతల మండలి అయి ఉన్నది. We all know what a jury is, correct?
మీకు అందరికీ కూడా ఈ యొక్క జూరీ అనగా న్యాయ నిర్ణేత మండలి అంటే ఏదో ఎరిగి ఉన్నారు అనుకుంటున్నాను. Your mind is the place of decision. కాబట్టి నీ యొక్క మనసులో ఈ యొక్క తీర్మానం తీసుకునేటువంటి స్థలమైన Where a verdict will be made. ఎక్కడ ఈ యొక్క తీర్మానం లేకపోతే తీర్పు తీర్చబడుతుందో And that verdict will produce action. ఆ యొక్క తీర్పు నిశ్చయముగానే ఈ యొక్క చర్యను తీసుకొని వస్తుంది. Now we know that a human is made up of 3 parts. ఈ యొక్క ప్రతి మానవుడు కూడా 3 భాగములుగా చేయబడి ఉన్నాడని మనం అందరం ఎరిగి ఉన్నాం. We are body, మనకు శరీరం ఉన్నది, we are spirit, మనకు ఆత్మ ఉన్నది, and we are soul. మనకు అంతరాత్మ కూడా ఉన్నది. Are we together? మీరందరూ నాతో ఉన్నారా? So in our body, మన శరీరంలో we have 5 senses. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి. We can see, మనం చూడగలుగుతున్నాం, we can hear, మనం వినగలుగుతున్నాం, we can taste, మనం రుచి we చూడగలుగుతున్నాం, can smell, మనం వాసన and చూడగలుగుతున్నాం, we can feel. మనము ఈ యొక్క స్పర్శను కూడా మనము చూడగలుగుతాం. Are we together? మనం అందరూ ఉన్నారా? నాతో ఉన్నారా? And in our spirit, అదే రీతిగా మన యొక్క ఆత్మలో we also have 5 senses. మనము 5 ఇంద్రియములను కలిగి ఉన్నాం. Those are memory, అది జ్ఞాపకము, our conscience, అది మనస్సాక్షి, our reasoning, అది యొక్క కారణాది our కారణాలు, imagination, మన యొక్క ఊహాజనిత శక్తి, and our affection. మన యొక్క అఫెక్షన్స్, అభిమానం. And in the soul now, ఇప్పుడు మనం ఈ యొక్క అంతరాత్మలోనికి వెళ్దాం. there is only 2 outlets. అయితే అంతరాత్మలో రెండే 2 అవుట్లెట్స్ ఉన్నాయి. There is either faith ఒకటి విశ్వాసము, or there is either doubt. అది ఇంకొకటి సందేహము. Now, we want to faith or doubt. Yeah. Which ultimately is unbelief. అది సోదరుడు చెప్పినట్టు అది కూడా అవిశ్వాసం. Now, when we look at this, we want to look at the spirit realm. మనం వీటన్నిటిలో ఇప్పుడు అన్ని చూడటం లేదు కానీ ఈ యొక్క ఆత్మ కార్యాన్ని మనం చూడటం. Because the spirit actually addresses what Brother Branham has said. కాబట్టి సోదరుడు బ్రహ్మాం గారు ఏదైతే చెప్పారో, Because Brother Branham has said, your mind is the jury. అయితే ఈ యొక్క మనస్సు అనేది న్యాయ నిర్ణేతల మండలి అయి ఉన్నది. So we must look at how the senses of the spirit అయితే ఈ యొక్క ఆత్మ యొక్క ఇంద్రియాలు ఎట్లా ఉన్నాయో మనం can చూసినాం. affect the decisions that we make. కాబట్టి నువ్వు తీసుకునే తీర్మానాలని అవి ప్రభావితం చేసేవి ఉన్నాయి. Your mind is the jury. కాబట్టి నీ యొక్క మనసే ఈ యొక్క న్యాయ నిర్ణేతల మండలి. So we said one of the senses is imagination. కాబట్టి వీటన్నిటిలో ఒకనొక ఇంద్రియం ఏమైనదంటే ఈ యొక్క కల్పించుకునేది లేకపోతే ఊహించుకునేది. Listen to what Brother Branham అయితే says. దాని గురించి సోదరుడు బ్రహ్మాం గారు ఏం Brother Branham చెప్పారు? says, when you are thoroughly convinced that Jesus is the Son of God, మీరు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మీరు సంపూర్ణముగా నమ్మినప్పుడు, and in your heart now, మీ యొక్క హృదయంలో, not in your నీ imagination. యొక్క ఊహలో కాదు, నీ యొక్క హృదయములో. What Brother Branham is telling you here ఇక్కడ సోదరుడు బ్రహ్మాం గారు ఏం చెప్తున్నారు? is that often our imagination leads us astray. కాబట్టి తరచుగా మన యొక్క ఊహాజనితం అనేది ఎక్కడ తీసుకొస్తుందంటే కొత్త కార్యానికి, అపరిచితమైన కార్యానికి. Often our imagination ఆ యొక్క మన యొక్క ఊహాజనితమైన pulls us in directions we should not go. కాబట్టి అది చెప్పేటువంటి దశలో ఆ యొక్క మార్గంలో మనం పోకూడదు. You are already imagining yourself failing. కాబట్టి నువ్వు ఏమి ఊహిస్తున్నావు, నువ్వు విఫలమవుతావు అని నువ్వు ఊహించుకుంటూ ఉన్నావు. You have just started a new job. కాబట్టి నువ్వు ఒక కొత్త ఉద్యోగాన్ని And ప్రారంభించావు. you're already imagining your boss firing you. నువ్వు అంతకు ముందే ఊహించుకుంటున్నావు, నా యజమాని నన్ను ఉద్యోగం తీసేస్తాడే. You have only just gotten married. నువ్వు ఇప్పుడే వివాహమైంది నీకు కొత్తగా, And you're already imagining yourself divorced. కొత్తగా వివాహమైన వాళ్ళు దంట అనుకుంటుంది, నేను విడాకులు తీసుకుంటాను. And what happens is when you start to imagine those things, నువ్వు ఆ కార్యాల గురించి ఊహించుకుంటావు. you start to create a reality based on that. నువ్వు ఏమైతే ఊహించుకుంటున్నావో నీ యొక్క నిజ జీవితం అవే జరుగుతాయి. And you start to walk in the channel of that imagination. నువ్వు ఆ యొక్క ఊహాజనితమైనటువంటి మార్గంలో That's why నడుస్తావు. Paul said, casting down imagination. ఊహాజని కల్పన కథల నుంచి బయటికి రామంటున్నాడు. Which means we must put away any imagination మనలో ఉండేటువంటి ఏ ఊహలైన కల్పన that does not align with the word of the అవి Lord. దేవుని యొక్క వాక్యముతో సరిగా ఉండవు. అవి That does not align with the will of God for our దేవుని యొక్క lives. చిత్తము ప్రకారం అవి ఉండవు. Don't just let imaginations float in your mind. కాబట్టి నీ యొక్క మనసులో ఈ యొక్క ఊహలన్నింటిని కూడా ప్రవహించేటట్టు చేయకండి. Daydreaming evil
కాబట్టి అవన్నీ కూడా దేని గురించి కలలు కంటూ ఉంటాయంటే ఈ యొక్క దుష్టత్వం గురించి. Seeing disappointments that have not even yet happened. కాబట్టి ఈ యొక్క నిరుత్సాహం అనేది ఇంతవరకు జరగనే లేదు, నిరాశ జరగలేదు. That's not how we should walk. కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళు పని చేయవలసిన. So we will see a promise of God. నువ్వు దేవుని యొక్క వాగ్దానాన్ని By చూస్తావు. His stripes I am healed. కాబట్టి ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. Our attitude should be amen. ఆమేన్. మన యొక్క వైఖరి ఎట్లా ఉండాలంటే ఆమేన్ అంటాం. And our imagination, మన యొక్క ఊహ, you should be seeing yourself coming to church, కాబట్టి నీ యొక్క ఊహను నువ్వేం చూస్తావంటే నీ యొక్క సంగమనకు వచ్చేది నువ్వు చూస్తావు. standing and giving a testimony కాబట్టి అక్కడ నిలబడి నేను సాక్ష్యం చెప్తున్నాను అనేది గురించి. to say, saints, I am finally healed. కాబట్టి విశ్వాసులారా నేను చివరికి స్వస్థపరచబడ్డానంట. This shows that in the soul there is faith. కాబట్టి ఇది ఏమి కనబరుస్తుందంటే అంతరాత్మలో విశ్వాసం ఉన్నదని. When your imagination is aligned with God's word. మీ యొక్క విశ్వాసం మీ యొక్క ఊహ దేవుని యొక్క వాక్యముతో సరిపోల్చబడితే. Then we have our conscience. ఇంకొక కార్యం అనేది మనస్సాక్షి. Listen to what Brother Branham says. ఆ మనస్సాక్షి గురించి బ్రహ్మ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. The scriptures say so. లేఖనం ఈ విధంగా చెప్తూ ఉన్నది. Hebrews 9, watch. ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయాన్ని గమనించండి. Cleanse your conscience from dead traditions. కాబట్టి నిర్జీవమైన సంప్రదాయముల నుండి మీ మనస్సాక్షిని శుద్ధి చేయమని చెప్తున్నది. So now we're seeing here that our conscience can hold on to things like dead traditions. కాబట్టి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము మన యొక్క మనస్సాక్షి అనేది నిర్జీవమైనటువంటి కార్యముల సంప్రదాయముల వైపు అది పోతూ ఉంటుంది. Learned behaviors that we have inherited from generation to generation. మన తరముల వెంబడి తరములు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క సంప్రదాయముల వైపు అది వెళ్తూ Till ఉంటుంది. we have hardened consciences. కాబట్టి మనకు కఠినమైనటువంటి యొక్క మనస్సాక్షిని కలిగి ఉంటాం. So if we come and we say to you, Christ is the Savior, మనం ఎవరైనా మనం వచ్చి మీ దగ్గరికి క్రీస్తు రక్షకుడు అని చెప్పినప్పుడు your conscience is saying, but my great grandfather said Krishna is the highest. అయితే నీలో ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చెప్తుందంటే నా తాత ముత్తాత మా ముత్తాతకు తాత కృష్ణుడు నా గొప్ప దేవుడు అని చెప్పాడు. And my mother told me to believe that as well. నా తల్లి కృష్ణులో పొందుకోవడంలో ఏ విధంగా శత్రువు అవుతుంది. This is why we cannot bring our traditions and our things into the faith. కాబట్టి ఈ విధంగా మన విశ్వాస యాత్రలో ఈ యొక్క సంప్రదాయంలో మనం తీసుకుని రాలేము. Because ultimately they will hinder us in our walk of faith. కాబట్టి ఈ యొక్క మన విశ్వాస యాత్రలో అవన్నీ మనల్ని అడ్డుకునేవిగా ఉంటాయి. I might come from Zimbabwe, నేను ఒకవేళ జింబాబ్వే నుంచి వచ్చి ఉండొచ్చు. where we have certain things and certain ways of doing things. కాబట్టి ఒక విధంగా కార్యాలు చేసేటువంటి సంప్రదాయాలు. But when I come to Christ, అయితే నేను క్రీస్తులోకి వచ్చిన I must cleanse my conscience from dead traditions. ఈ యొక్క నిర్జీవమైన సంప్రదాయంలో నుండి నేను నా మనస్సాక్షిని శుద్ధి చేసుకోవాల్సి ఉంది. Which means there are things that I cannot hold to. కాబట్టి ఏదో కొన్ని కార్యాలు నేను I can't hold on to them. కాబట్టి నేను వాటిని అధిగమించలేను. If I want to see the reality of Christ in my life, క్రీస్తు యొక్క నిజ తత్వమును నేను నా జీవితంలో చూడాలంటే I remember on my first trip to India, నేను మొట్టమొదటి ప్రయాణం ఈ భారతదేశానికి we were having so many prayer lines. మన అనేకమైన ప్రార్థన వరుసలు ఉన్నాయి. And my nature is that no matter how long the prayer line is, I do not want to just lay hands on somebody. కాబట్టి నా స్వభావం ఏంటంటే ఎంత పొడుగు వరుసలు ఉన్నా సరే I want to know why have you come forward? నేను ఏమి తెలుసుకోవాలంటే నువ్వు ఎందుకు ముందరికి వచ్చావని తెలుసుకోవాలి. What is the issue on your heart? నీ యొక్క హృదయంలో ఉన్నటువంటి సమస్య ఏంటి? Because I believe that God does not just work by the wisdom of laying hands. కాబట్టి దేవుడు ఏదో చేతులను వారి మీద ఉంచినటువంటి జ్ఞానము ద్వారా దేవుడు పనిచేయడు. Sometimes just by speaking a word we can tell you how to resolve your problem. కాబట్టి వాక్యమును కొన్నిసార్లు మాట్లాడడం ద్వారా నీ సమస్య ఏంటో అనేది పరిష్కరించబడుతుంది. And I remember seeing so many people come forward. నేను అనేక ప్రజల ముందుకు You will have వచ్చాను. a mother come forward. ఒక తల్లి ముందుకు వచ్చా చూశాను. And I can see on her ears are still her Hindu earrings. ఆయన చెవుల్లో ఏలాడే కమ్మలు నేను చూశాను. And her Hindu bracelets. ఆ యొక్క గాజులు చేతులకు వేసుకుంటే చూశాను. Maybe one hand still has some henna arts. ఆ యొక్క చేతి మీద గోరింటాకు చూశాను. And she will come forward. ఆమె ముందుకు వస్తూ And ఉంది. I will ask, Mom, are you a Christian? నేను అడిగాను, తల్లి నువ్వు క్రైస్తవురాలివా? Yes, I am a Christian. అవునవును నేను క్రైస్తవురాలిని. Yes, are you a believer? అవుతే నువ్వు విశ్వాసరాలివా అని అడిగాను. No, yes, I am a నేను believer. విశ్వాసరాలిని అడిగాను. And I will say, that's fine, Mom.
నేను చెప్పాను మంచిది తల్లి, You've made one step. నువ్వు ఒక అడుగు ముందుకు వేసావు. But God is not another idol to add to your idols. దేవుడు ఒక విగ్రహం వెంబడి ఇంకొక విగ్రహాన్ని నీకు కలపాలని అనుకోవడం. He will not share his glory with anyone. ఆమేన్. ఆయన యొక్క మహిమతో ఇంకొక దేవతతో దేవుడితో ఆయన పంచుకోడు. So today I can pray for you. ఈ దినము నేను నీ కొరకు ప్రార్థన చేయగలను. But there is a high likelihood he will not heal you. కాబట్టి సర్వశక్తిమంతుడైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను స్వస్థపరచడు. Lest you give glory to Krishna. నీ యొక్క మహిమను కృష్ణకి ఇస్తున్నావు. If you want to see his genuine power, నువ్వు ఆయన యొక్క అసలైన శక్తిని నువ్వు చూడాలి. when you go home, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు get rid of everything else. నీకున్న సకల కార్యములను Empty your house of every other god. నీ ఇంట్లో ఉన్న అన్ని దేవతలను పక్కకు బయట And say, Lord Jesus, ప్రభువా యేసు, I am giving you a fair chance. కాబట్టి నీకు మంచి అవకాశాన్ని And ఇస్తున్నాను. our brother, when you do that, నువ్వు ఆ యొక్క కార్యాలు చేసినప్పుడు you will see the sure reality of God. కాబట్టి అసలైనటువంటి దేవుని నిజతత్వమును There was a Christian couple. అక్కడ ఒక క్రైస్తవ జంట ఉన్నది. They said, brother, every time we wake up, సోదరుడు మేము లేచిన ప్రతిసారి outside our door, మా యొక్క తలుపు బయట there is blood. ఒక రక్తం ఉంటూ ఉన్నది అక్కడ. And we will wipe it away. మేము దాన్ని తుడిచిపెట్టేసి And the next morning, మరలా తిరిగి there తర్వాత is ఉదయం blood again. మరలా రక్తం ఉంటుంది అక్కడ. But we are believers. మేము విశ్వాసులు. And they said, we are message believers. మేము వర్తమాన విశ్వాసులము. But the spirit of discernment in me is telling me that doesn't make sense. Yeah, that does not make sense. ఓకే. ఆ యొక్క వివేచించేటువంటి వివేచించే ఆత్మ చెప్తూ ఉన్నది ఆ దాంట్లో అది ఏ కార్యములు చేయదని. Because we know how the things of God work. మనకు తెలుసు దేవుని కార్యములు ఏ విధముగా పనిచేస్తాయి. So there is never any problem with God. దేవునితో ఏ సమస్య ఎన్నడూ లేదు. The problem is always with us. మనతోనే ఎల్లప్పుడూ సమస్య ఏమంటే మనతోనే. So I said, brother and sister, is there anything in your home? నేను అడిగాను, సహోదరి నీ ఇంట్లో ఏదైనా ఉన్నదా? From your previous beliefs. నీ యొక్క పాత నమ్మకాలలో నుంచి ఏదైనా ఉన్నదా? ఆ విధంగా నేను అడిగాను. Is there anything that you are still holding on to that's in your house, on your mantelpieces or on your decorations? కాబట్టి ఆ యొక్క నమ్మకాలు సంప్రదాయాలను బట్టి మీ ఇంట్లో ఇంకా అటకం ఏదో లేకపోతే ఇంటిలోనో మిద్దె మీద ఏదైనా పెట్టుకొని ఉన్నారని. This is why we're talking about content, because these are things that are sometimes so hard to let go. కాబట్టి ఈ కార్యాలు కొన్నిసార్లు తీసి బయటకు పడేయడం కష్టంగా ఉంటుంది. That your mind will lie to you and say, it doesn't matter, just leave it. It's nice. It's the way you remember your grandmother. అవన్నీ పెద్ద సమస్య కాదు. ఉంటేనే ఇప్పుడు ఉంటే ఏదో మా తాతను మా అవ్వని గుర్తు చేసుకునే దానికి పెట్టుకొని ఉంటాం. And they looked at each other వాళ్ళు ఒకరినొకరు చూసి with guilty faces. వాళ్ళు ఏదో దోషం చేశారంటే And at least they were honest enough to say, yes, that there's still some things. వాళ్ళిద్దరు చూసుకున్న తర్వాత యథార్థంగా వాళ్ళు చెప్పారు. And I said to them, ఏదో ఉందని. when you get home, మేము ఇంటికి వెళ్ళినప్పుడు remove all of those things. ఆ కార్యములన్నిటిని తీసి బయటపడేది. And I said, make sure that there is a Bible on your mantelpiece. కాబట్టి ఆ అటక మీద ఈ యొక్క బైబిల్ ఉండేటట్టు మీరు చూసుకోండి అని చెప్పారు. And they came back. మరలా తిరిగి At వచ్చి the end of the meetings, ఆ యొక్క కూడిక Brother, సహోదరా, we did what you said. నువ్వు చెప్పింది మేము There is చేసాం. no more blood. ఎన్నడూ కూడా మేము ఆ రక్తాన్ని మేము వాకిట్లో చూడలేదు. If you give God a fair chance, నువ్వు న్యాయమైనటువంటి అవకాశం దేవునికి ఇచ్చిన He will reveal Himself in His sureness. కాబట్టి ఆయన యొక్క నిర్ణయ కాలంలో ఆయన నీకు బయలుపరుచుకుంటూ ఉంటాడు. ఆమేన్. Brother Branham says you have to forget that you're a Baptist. సోదరి బెనాంగా చెప్తున్నాడు, నువ్వు బాప్టిస్ట్ అనే సంగతి నువ్వు మర్చిపో. Forget that you're a Methodist. నువ్వు మెథడిస్ట్ అనే సంగతి మర్చిపో. Forget that you're a నువ్వు Pentecostal. పెంటెకోస్తల్ అని మర్చిపో. Whatever you are, నువ్వు ఏదైనప్పటికీ కూడా forget those dead ఆ traditions. నిత్యమైన సంప్రదాయాలన్నీ మర్చిపోండి. Come to the blood. ఆ యొక్క రక్తం మీదకి రండి. What's Brother Branham saying? సోదరి బెనాం గారు ఏం చెప్తున్నాడు? There was a time ఒక కాలంలో ఒక సమయం when Methodism, మెథడిస్ట్ అనేటువంటి the message of that messenger, ఆ యొక్క వర్తమానికుడి యొక్క వర్తమానం was effective. ఆయన అది ప్రభావం చూపింది. There was a time ఒక కాలం ఉన్నది when his message ఆ యొక్క జాన్ మెసేజ్ was effective for that ఆ generation. యొక్క తరంలో అది ప్రభావం But Brother Branham is saying, ఆ యొక్క సోదరు బెనాం గారు at చెప్తున్నారు, this hour, ఈ యొక్క గడియలో if you are holding on to those things, ఇంకా ఆ యొక్క పాత you are వర్తమానాన్ని actually
వర్తమానం ఎందుకు రండి. ఆమేన్. So that's our conscience. అదే మన యొక్క మనస్సాక్షి ఉండేటువంటి. And then now comes a big one. అయితే ఇంకొక పెద్ద కార్యానికి ఇంద్రియానికి Our memory. మన యొక్క జ్ఞాపకము. Our memory. మన యొక్క జ్ఞాపకము. I remember. నేను జ్ఞాపకం ఉంచుకోవాలని. The mercy of God is coming and saying, child, I can save you. ఆ యొక్క దేవుని కరుణ నీ ఎదురుకు వచ్చి నా కుమారుడే నేను రక్షిస్తానని చెప్పిన. And you are still remembering 2005. నువ్వు ఇంకా నేను 2005లో చేసిన కార్యాలు ఏంటని గుర్తుపెట్టుకోనుంటే, And the mistake that you made that year. 2005లో నువ్వు చేసినటువంటి పొరపాటును In 2010. ఇప్పుడు 2010లో ఇంకోటి చేశాను. The lies that you told that year. ఆ యొక్క 2010లో నువ్వు చెప్పిన In అబద్ధాన్ని 2014. 2014లో That big mistake that you made there. మహా పెద్ద పొరపాటు చేశానని In 2022. ఈ యొక్క 2022లో That lie that you told the pastor. నువ్వు పాస్టర్కి చెప్పిన అబద్ధాన్ని జ్ఞాపకం In చేసుకో. 2025. 2025లో The mistake that you made then. నువ్వు చేసిన Our పొరపాటును memory can be a great enemy to us moving forward. ఆ యొక్క జ్ఞాపకమే నీకు మహా గొప్ప శత్రువు అవుతుంది ముందుకు But కొనసాగి. listen to how Brother Brenham puts it. అయితే సోదరు బ్రహ్మ గారు ఏ విధంగా Brother Brenham says, I would like to say something. సోదరు బ్రహ్మ గారు చెప్తున్నారు, నేను మీకు ఒక కార్యాన్ని చెప్పడానికి If ఇష్టపడుతున్నాను. I can forget what I was నేను ఏ విధంగా ఉండేను అనేది నేను కనుక మర్చిపోతే and remember what he is. ఆ యొక్క నిత్యమైన జ్ఞాపకం ఉంచుకుంటే, Hallelujah. హల్లెలూయా. If I can forget what I was నేను ఏమై ఉన్నానో అని నేను మర్చిపోతే, and remember what he is. ఏ విధమైన జ్ఞాపకం ఉంచితే, If I can remember Jesus. నేను యేసుని జ్ఞాపకం చేసుకోగలను. If I can remember him at the cross. ఆయన శిలువ మీద ఆయనను జ్ఞాపకం If I చేసుకోగలను. can remember what he done for ఆయన me. నా కొరకు చేసిన ఏ కార్యమని నేను జ్ఞాపకం And చేసుకోగలను. I can remember the hour that he washed away my sins. నా యొక్క పాపములన్నీ కడిగివేసిన కడిగిన నేను జ్ఞాపకం And చేసుకోగలను. give me the Holy Ghost to ఆయన guide me. ఆయన పరిశుద్ధాత్మను నాకు ఇచ్చి ఆయన మరణించాడని జ్ఞాపకం చేసుకోగలను. Then I'm lifted above everything. సంబంధమైన సకల కార్యముల కంటే పైకెత్తబడి ఉన్నాను. Don't let Satan keep coming and whispering in your ear. కాబట్టి సాతాను వచ్చి నీ యొక్క చెవులో గుసగుసలాడేది మీరు The అనుమతించకండి. Bible tells us that our sins are under the sea of forgetfulness. కాబట్టి మన యొక్క పాపములన్నీ కూడా మరుపునేటువంటి సముద్రం కింద But the పడబోయి. problem is, అయితే సమస్య ఎక్కడ some ఉన్నది? of us are going fishing in the sea of forgetfulness. ఇది వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఆ యొక్క మరుపడే సముద్రంలోనే చేపలు పడతా ఉంటారు మళ్ళీ. We are taking a huge bait and going in. మహా గొప్ప కేలాన్ని తీసుకెళ్ళి మళ్ళీ Picking పడతా up things from 1993. ఎప్పటి నుంచి 1933 నుంచి పడతానే ఉంటారు. No. లేదండి. And let me tell you, నేను కార్యాన్ని చెప్పండి. nobody has any right ఏ ఒక్కరికి కూడా ఏ హక్కు లేదు. to fish in the sea of forgetfulness. మరుపడేటువంటి సముద్రంలో చేపలు పట్టడానికి ఎవరికి కూడా హక్కు లేదు. That is the place where God has amnesia. ఆ ప్రాంతం ఏంటో తెలుసా? దేవునికి మరుపు అనేటువంటి జబ్బు వచ్చిన ప్రాంతం. A place where when Satan says, ఆ ప్రాంతం ఏంటంటే సైతాను చెప్పేటువంటి in 2019 she did this. 2019లో ఈమె ఈ కార్యం చేసింది. God will say, what are you talking about? దేవుడు చెప్తారే ఏం మాట్లాడుతున్నా? No, she didn't. చేయలేదే. That never happened. ఎప్పుడు జరగలేదే. Why? Because it's in the sea. ఎందుకంటే అది మరుపునే సముద్రంలో పడిపోయింది. Oh, brother and sister. That's why let me encourage you. కాబట్టి Don't have sins that are chasing you. కాబట్టి ఈ యొక్క పాపమును నేను వెంబడించేవిగా ఉంటానేమకండి. Don't live a life where you are dodging your sins and your mistakes. కాబట్టి నీ యొక్క పొరపాటు నీ యొక్క పాపంలో నువ్వు నివాసం చేసేవాడిగా ఉండనేమకండి. Come and put them under the blood of the Lord Jesus కాబట్టి Christ. దేవుని యొక్క రక్తం కింద తీసుకొచ్చి ఆ కార్యములన్నీ పెట్టివేయి. Confess your నీ mistakes. యొక్క తప్పిదములను ఒప్పుకోండి. Confess what you have done wrong. నువ్వు ఏ తప్పిదము చేసినా దాన్ని And ఒప్పుకోండి. you will feel the relief అప్పుడు నీకు ఆ యొక్క దాని నుంచి ఉపశమనం కలుగుతుంది. of knowing that it's under there. అయితే అది మరుపడే సముద్రం కింద పడవేయబడిందని నీకు Not ఉపశమనం. even the devil can bring it up. ఏ తీర్పు కూడా మళ్ళా తిరిగి తను. Oh, if I can forget
forget what I was. నేను ఏమైనానో నేను కనుక మర్చిపోతే And remember what he ఆయన is. ఏమైనాడో జ్ఞాపకం చేసుకుంటే Hallelujah. Oh, that's what my Abram was. Abram was not worried about what he had just been doing 5 minutes ago. 5 నిమిషాల క్రితం ఏమి చేస్తున్నాడా అబ్రాహాము జ్ఞాపకం చేసుకోవడం లేదు. Maybe 5 minutes ago, he was calling on Krishna. 5 నిమిషాల ముందు కృష్ణ కృష్ణ అని పిలుస్తూ ఉండొచ్చు ఆయన. But 5 minutes after that, 5 నిమిషాల తర్వాత he met the one true God. And that's all that matters. అంతటా కార్యము సెటిల్ అయిపోయింది. Hallelujah. Hallelujah. Our affection now. మన మనస్సాక్షి This is a big one. క్షమించండి అఫెక్షన్ అభిమానం. అభిమానం. Brother Graham says that's what so many so-called Christians do. సోదరి బెనర్ గారు చెప్పారు అనేక మంది క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు చెప్పుకునే వాళ్ళు చేసే కార్యం Sharing your love with the world. ఈ యొక్క ఈ ప్రేమ ఎక్కువైపోయి లోకంతో పంచుకుంటూ ఉంటారు. We are still doing so many things that are attached to our hearts. మన హృదయమును అంటిపెట్టుతూ ఉండేటువంటి అనేక కార్యాలను చేస్తూ ఉంటారని చెప్పారు. We still want to do this. నేను ఇంకా ఈ కార్యం చెయ్యాలా, We still like to have a drink now and then. ఇప్పుడు కూడా ఇంకా ఈ యొక్క మందు తాగాలా, We still like a cigarette now and ఇంకా then. సిగరెట్ పట్టాలా, We still now and then like to go to places we shouldn't go. ఇంకా ఇంత ముందు పోతున్న ప్రాంతాలకు నేను పోవాలా, Maybe now and then we like the smell of incense from our past days. నా పాత జీవితాల్లో ఉన్నటువంటి ఆ వాసన నేను మళ్ళా వాసన చూడాలా. Let our affection be set in one place. కాబట్టి మన యొక్క అభిమానాన్ని ఒక్క స్థానంలో ఒక్క స్థలంలో పెట్టండి. Let our affection be set on God and God alone. కాబట్టి మన యొక్క అభిమానాన్ని దేవునితో అనుసంధానం చేయండి. Let not our affection be pulled in multiple ఈ directions. యొక్క అనేకమైనటువంటి వివిధ ప్రాంతాల్లో Because when we hear the voice of God, దేవుని యొక్క వాక్యం వినప్పుడు we don't want something else that pulls us another way. కాబట్టి మనల్ని ఇంకొక మార్గంలోకి తప్పించేటువంటి ఆ యొక్క మార్గం అవసరం లేదు మనకు. So these are our 5 senses. ఈ యొక్క 5 ఇంద్రియాలు అనేది మన ఆత్మలో ఉన్నటువంటి And ఇంద్రియాలు. Brother Branham tells us that all of these, ఆ సోదరు బెనర్ గారు చెప్తున్నాడు ఈ ఇంద్రియములన్నీ కూడా they are fine as long as they agree with the word. ఈ 5 ఇంద్రియాలు కూడా జాగ్రత్తగా గమనించండి. వాక్యముతో కూడా అవి అనుసంధానం చేయబడి ఒప్పుకుంటే దానిలో ఏ సమస్య లేదు. The problem starts when they don't agree with the word. సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఈ యొక్క ఇంద్రియాలు వాక్యముతో ఒప్పుకోకపోతే సరే. That's when Brother Branham says you have to get rid of it fast. If you can see it does not agree with the word. ఎక్కడైతే ఈ వాక్యముతో ఆ యొక్క ఇంద్రియాలు సరిపోల్చబడలేదో వాటిని అంగీకరించడం లేదు అక్కడి నుంచి బయటకు వచ్చేది. So I can see Abram there. అక్కడ అబ్రాహాము నేను As చూస్తున్నాను. God is speaking to him, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. Abram is imagining himself as already a great nation. అబ్రాహాము ఆయన యొక్క మనసులో ఆయన ఊహించుకుంటున్నాడు ఆయన ఒక గొప్ప జనాంగం. Abram is not thinking about past memories. He's thinking about new memories that he's about to make. జ్ఞాపకాలను పాత జ్ఞాపకాలను గురించి ఆలోచించడం లేదు కానీ ఆ యొక్క కొత్త జ్ఞాపకాలు జరగబోయేటువంటి Abram is not saying, but my father, how will I tell my father that I have no? No, Abram is saying, this is a new beginning. అబ్రాహాము భయపడిపోయి అయ్యో మా నాన్నకి ఎట్లా చెప్పాలా నా తండ్రికి ఎట్లా చెప్పాలా దాని గురించి ఆయన ఆలోచించడం లేదు. అది కొత్త ప్రారంభమైనది ఆయన జీవితం. So Abram departed. అయితే ఆ అబ్రాహాము బయలుదేరాడు. And right there and there began a love relationship between Abram and God. కాబట్టి ఆ యొక్క వెలుగు అబ్రాహాముకి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబాన్ని పెంపొందింపజేసి The thrill of absolute trust that God had seen in Abram. ఆ యొక్క సంపూర్ణమైనటువంటి నమ్మకం యొక్క ఆనందాన్ని దేవుడు అబ్రాహాములో చూశాడు. Many of us మనలో అనేక మంది think that our relationship with God మన దేవుడితో మనకున్నటువంటి will సంబంధం begin when I understand the 7 church ages. మనం ఈ యొక్క 7 సంఘ కాలంలో అర్థం చేసుకున్నప్పుడు ప్రారంభమవుతుందని అనుకుంటాం. Our relationship with God will begin when I understand the seals. నేను ఈ యొక్క ముద్రలు 7 ముద్రలు అర్థం చేసుకున్నప్పుడు నా యొక్క సంబంధము దేవుడితో ఉన్న సంబంధం But let me tell you, the moment you made the decision to come to Christ, నేను చెప్పలేని కార్యము దేవుని క్రీస్తు దగ్గరికి నువ్వు రావాలని నిర్ణయించుకున్న క్షణమే that's where all the value is at.
ఆ యొక్క విలువ అంతా కూడా అప్పుడే నీకు అది ఇవ్వబడుతుంది కూడా. That step of faith is what is important in your journey. నీ యొక్క యాత్రలో నీ ప్రయాణంలో ఆ యొక్క అడుగే ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి కార్యం. Because that's the part that is your responsibility. కాబట్టి నీ యొక్క బాధ్యత ఆ భాగమునకే నీ బాధ్యత అయి ఉన్నది. Abraham, get thee out of thy land. కాబట్టి ఆయన దేశమును విడిచిపెట్టాడు అబ్రహాము. So Abraham departed. అబ్రహాము కాబట్టి బయలుదేరాను, ఆయన దేశాన్ని విడిచిపెట్టి బయలుదేరాను. The stature of who you shall become, the nature of who you shall become, కాబట్టి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు అనేటువంటి స్వభావం ఆయనలో పెరగడం మొదలు is the responsibility of God and of God alone. కాబట్టి అది దేవుని యొక్క బాధ్యత అయినది, దేవుని ఒక్కడి బాధ్యత అయినది. And too many Christians today, అనేక మంది క్రైస్తవులు ఇదే they are trying to fix the end right at the beginning. కాబట్టి వాళ్ళు అంతములో జరగబోయేటువంటి కార్యాలను వాళ్ళు ఇప్పుడే వాటిని సరిదిద్దాలనుకుంటారు. Oh, no, I'll come to church, but first I need to spend the next year talking to my family. నేను సంఘానికి వస్తాను కానీ నేను వచ్చే సంవత్సరం నా కుటుంబానికి కావాల్సిన గుర్తు నేను ఇప్పుడే తెచ్చుకోవాలంటాను. It's not your responsibility to do that. అది నీ బాధ్యత కాదు. Yours is to come to Christ. నీ బాధ్యత ఏంటంటే క్రీస్తు యొద్దకు రావడమే నీ And బాధ్యత. him in his wisdom, he will show you how to deal with everything else. కాబట్టి ఆయన యొక్క జ్ఞానంలో మిగతా కార్యములన్నిటితో ఎలా వ్యవహరించాలని ఆయన నీకు సలహా. Let me tell you that this became the man నీ కార్యం చెప్పండి. ఈ యొక్క ఇది with a new surname. నీ యొక్క ఇంటి పేరు He was known as Abraham, friend of God. ఆయన యొక్క ఇంటి పేరు అంటే అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు. అది ఇంటి పేరు అయిపోయింది ఆయనకి. Imagine having your surname as the friend of God. మీరు ఒకవేళ దేవునికి స్నేహితులుగా ఉంటే మీరు ఊహించుకోండి. No man since had ever had such a relationship with God. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏ మానవుడు కూడా అటువంటి సంబంధము దేవునితో కలిగి ఉండలేదు. Nor had it ever been considered that a man could actually be friends with God. దేవుడు ఎన్నడూ కూడా ఒక మానవుడు నాకు స్నేహితుడుగా ఉంటాడని ఎప్పుడు కూడా పరిగణలోకి And తీసుకోలేదు. this is the father of faith. అదే ఈయనే ఈ యొక్క విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. And we find in the scripture so many examples. ఈ యొక్క లేఖనంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. From the Old Testament, పాత నిబంధనలో చూసినట్లయితే where it was called, and you gave the land to Abraham thy friend, the seed of Abraham thy friend forever. కాబట్టి మా దేవుడు నీవే కదా, నీవే నీ ప్రజలైన ఇశ్రాయేలు యొద్ద నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగట్టి దానిని నీ స్నేహితుడైన అబ్రహాము సంతానమునకు నిత్యం ఇచ్చితివి కదా అని వాక్యం. And God himself testifying దేవుడు తనంతట తానే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. in the book of Isaiah. యెషయా గ్రంథంలో And you would come and you would say, but thou Israel అయితే ఇశ్రాయేలు art my servant, నీవు నా సేవకుడవు, Jacob whom I have chosen, నేను ఏర్పరచుకున్న యాకోబు the seed of Abraham my friend. నా స్నేహితుడైన అబ్రహాము సంతానము అంటున్నాడు. ఆమేన్. So in the New Testament, James comes and says, ఈ యొక్క కొత్త నిబంధనలో యాకోబు పత్రికలో ఈ విధంగా చెప్పబడింది. and the scripture was fulfilled, కాబట్టి ఈ యొక్క లేఖనము which నెరవేర్చబడినప్పుడు said Abraham believed God, అబ్రహాము దేవునిని విశ్వసించాడు, and it was imputed unto him for righteousness, అది అతనికి నీతిగా ఎంచబడెను. and he was called the friend of God. అయితే ఆయన దేవుని స్నేహితుడు అని పిలువబడెను. ఆమేన్. Not having access to full information, కాబట్టి ఆ యొక్క పూర్తి సమాచారానికి ఏదో ఆయనకి అనుమతి ఉందని కాదు. not understanding how all the pieces fit together. ఈ యొక్క చిన్న చిన్న భాగాలని ఏ విధంగా కలుపబడతాయని ఆ In సమాచారం. fact, the first instructions, మీరు చూసినట్లయితే నిజంగా మొదటి God says, I will go to a land which I will show you. ఆయన దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని. Which means I am not showing you right now. నేను చూపించడం లేదు, ఇప్పుడే చూపించడం. If it was us today, అది మనకై ఉంటే ఇదనమాట. some of us would have said, here's Google Maps. అందరూ దేవుడు ఏం చెప్పాడు? Please, గూగుల్ no, show me exactly ఇప్పుడు where చూపించి to ఇప్పుడు గూగుల్ లో చూపిస్తాను. so that I can know exactly which way to take, నేను అప్పుడు గూగుల్ లో చూసి so that I can know which road to take. ఏ రాత్రి దారిని But God says, I will show you the place. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఆ ప్రదేశంలో And చూపిస్తాను. still Abraham believed God. అప్పుడు అబ్రహాము దాన్ని Oh, విశ్వసించాడు. I want my faith to be like Abraham. నా విశ్వాసం అబ్రహాము విశ్వాసం. That if God says he will heal me, దేవుడు నాకు చెప్పాడు, నన్ను స్వస్థపరుస్తాడు. he doesn't have to explain how he's going to do it. ఆయన ఏ విధంగా స్వస్థపరచబోతున్నాడు, ఆయన ఎవరు
చెప్పిన కార్యం I will believe నేను it. విశ్వసిస్తాను. If God said I will be the head and not the tail, దేవుడు నేను తలనై శిరస్సునై ఉన్నాను తొక్కడ కాదని చెప్పినప్పుడు I don't know how he's going to do it. ఆయన ఏ విధంగా చేయబోతున్నాడో నాకు తెలియదు. I don't know which way he's going ఏ to do it. మార్గంలో ఆయన చేయబోతున్నాడో నాకు But తెలియదు. because he said ఆయన it, చెప్పిన కారణం చేత I am going to believe it. నేను దాన్ని విశ్వసిస్తాబోతున్నాను. అదే And it was imputed to him for righteousness. అది ఆయనకి నీతిగా ఎంచబడినది. Believing in God. దేవుడిని విశ్వసించే Oh, you are thinking that righteousness is getting your life clean. ఆ యొక్క నీతిని యొక్క జీవితాన్ని శుభ్రపరుస్తాడు. And doing this, that, and the other. ఈ విధంగా ఆ విధంగా చేస్తున్నాడు. You need just to believe in God first. నువ్వు దేవుని యందు మొట్టమొదట విశ్వసించాలంటే. ఆమేన్. Hallelujah. Hallelujah. And so was the delight of God in Abraham. కాబట్టి ఆ యొక్క దేవుని అబ్రహాము దేవుని యందు సంతోషించాడు. That the eternal God, ఆ యొక్క నిత్యమైన దేవుడు one day he was seated in heaven ఆయన పరలోకంలో కూర్చొని ఒక దినం and he saw his two angels about to go ఆయన ఇద్దరు దేవదూతలు వెళ్ళవలసిన for the judgment of Sodom. ఆ యొక్క సొదొమ గొమొర్రా తీర్పు And తీర్చడానికి. he said, no, I'm coming. అక్కడ నేను కూడా మీకు వస్తాను. I'm feeling a little bit hungry. నాకు ఏదో కొంత ఆకలి కలుగుతుంది. I want to go and have fellowship with my friend. ఉన్నాడు అక్కడ, నేను వెళ్ళి సహవాసం I చేయాలి. want to go see my friend Abraham. నేను అబ్రహాము నేను చూడాలనుకుంటున్నాను. Now, I love how Brother Branham shows this picture. ఈ యొక్క పిక్చర్ ని సోదరుడు Brother Branham says when they were sat around the table, వాళ్ళు ఆ యొక్క బల్ల చుట్టూ కూర్చున్నప్పుడు Abraham, అబ్రహాం the two angels, ఆ యొక్క ఇద్దరు and the దేవుడు one whom he called Lord. ఎవరైతే దేవుడు ఆ ప్రభువాని Brother పిలిచారో Branham says the two angels, సోదరు బినాక చెప్పారు their attention was to Sodom, వారి యొక్క గమనం ఎట్లా ఉందంటే సొదొమ వైపు ఉంది. which means even as they were sat at the table, వారు ఆ యొక్క బల్ల చుట్టూ their కూర్చున్నారు. eyes were looking to where they wanted to go to judge. వారి యొక్క కళ్ళు వైపు ఉన్నట్టే సొదొమ వైపే ఉన్నది, అక్కడ వెళ్ళి తీర్పు తీర్చాలి. But God was looking at Abraham. The attention of God was on the face of Abraham. అబ్రహాము దేవుని యొక్క గమనం ఎప్పుడు కూడా ఆ యొక్క అబ్రహాము ముఖం వైపే. And even today I tell you, ఈ దినం కూడా నేను చెప్తున్నాను, oh, there is judgment pending for this world. ఈ యొక్క లోకానికి తీర్పు ఆ యొక్క పెండింగ్ But God's eye is on his bride. అయితే దేవుని కన్నులు ఆయన యొక్క He is looking at his beloved, ఆయన ప్రియుల వైపు ఆయన the చూస్తున్నాడు. friends of God. దేవుని స్నేహితులైనటువంటి ప్రభు వైపు చూస్తున్నాడు. Hallelujah. Now let me tell you, ఈ కార్యం నేను చెప్పనివ్వండి. this journey, ఈ యొక్క యాత్రలో as long as we're in this mortal flesh, ఈ యొక్క చేయమైనటువంటి ఈ యొక్క శరీరంలో మనం ఉన్నంత we will make mistakes. మనం నిశ్చయముగానే తప్పిదములు చేస్తాం. We will make mistakes. మనము తప్పిదములు చేస్తాం. And if mistakes meant that the program of God fails, కాబట్టి ఈ యొక్క తప్పిదములు దేవుని యొక్క ప్రణాళికను కార్యక్రమాన్ని కనుక విఫలము చేస్తే then God would be a very poor God. అయితే ఆయన దేవుడే కాడు, ఒక దీనమైన దేవుడు అవుతాడు. Because God is aware of the nature, the corrupt nature of this flesh. Hallelujah. God knows the corrupt nature of this దేవునికి flesh. ఈ యొక్క శరీరం యొక్క చెడిపోయిన స్వభావం బాగానే తెలుసు. So many a times we are looking at the little mechanics of things that go wrong. కాబట్టి మనం అనేక సందర్భాల్లో ఈ యొక్క చిన్న తప్పిదాలు వెళ్ళేటువంటి కార్యాన్ని మనం And not చూస్తున్నాం. realizing that those are just distractions from Satan. అవి మన దృష్టిని మరలించి సాతానించి మన దృష్టిని మరలించేటువంటి కార్యాలని మనం గ్రహించాం. So God is delighted in Abraham. దేవుడు ఆ యొక్క అబ్రహాము యందు సంతోషిస్తున్నాడు. But Abraham, as he's leaving, అబ్రహాము విశ్వసిస్తున్నాడు. he takes his father ఆయన ఆ దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఆయన and తండ్రి he takes his nephew. ఆయన యొక్క అన్న కుమారుని తీసుకొని పోతున్నాడు. They are not part of the calling. ఆ యొక్క పిలుపులో వాళ్ళు భాగము కాదు. They are the instinct and the feelings of Abraham saying, I can't leave my father and I can't leave my nephew. అప్పటికప్పుడు అబ్రహాములో వచ్చినటువంటి ఆ యొక్క భావోద్వేగము అనుభూతి వల్ల ఈ యొక్క నా తండ్రిని నేను వదిలిపెట్టలేను, నా కుమారుని నేను వదిలిపెట్టలేను, వాళ్ళని కూడా పిలుచుకోను. You will not start this journey perfectly.
నువ్వు ఎప్పుడు కూడా నీ ప్రయాణాన్ని నువ్వు పరిపూర్ణంగా ప్రారంభించలేవు. For sure, as we begin, we will take some things with us that we are not supposed to take with us. మనం ప్రారంభించినప్పుడు నిశ్చయంగానే మనతో తీసుకొని రావాల్సినటువంటి కార్యములు కాకపోయినప్పటికీ మనం తీసుకొని వస్తాం. God in heaven was not going, my goodness, what has he done? What shall we do? I didn't see Abraham doing this. అప్పుడు దేవుడు పరలోకమందు కూర్చొని ఏంటి అబ్రాహాం ఇట్లా చేస్తున్నాడు, నేను చెప్పలేదు ఎందుకు చేస్తున్నాడు, ఆయన ఒత్తిడికి గురవ్వడు. God in heaven was just smiling. పరలోకమందున దేవుడు అట్లా తేరు చూసి నవ్వుతూ ఉంటాడు. And as they start the journey, ఆ యొక్క ప్రయాణం వారు మొదలు పెట్టినప్పుడు there is Papa, అక్కడ తండ్రి ఉన్నాడు, Abraham's daddy. అబ్రాహాం యొక్క తండ్రి. But Abraham, అయితే అబ్రాహాం, what is this nonsense? Where are you taking us? అబ్రాహ్మా ఎక్కడ తీసుకెళ్తున్నావు, ఏది బుద్ధి లేని కార్యం అన్నాడు. I am the father of the house. నేను ఈ యొక్క గృహానికి యజమానిని ఉన్నాను. This God should have come to me. ఆ దేవుడు నా యొద్దకు కదా వచ్చి That ఉండాలి. is the natural order of things. అది అసలు కార్యం జరిగేటువంటి క్రమం కదా అది. And Brother Branham says he was hair in the biscuit. Yes, ఆ యొక్క సోదరు గణాంగా చెప్పారు, ఆ యొక్క బిస్కెట్ Hair in the biscuit. Hair in the biscuit. ఆ యొక్క బిస్కెట్ లో ఒక ఎంటుక అది అని చెప్తున్నారు. Imagine you're trying to eat a biscuit and then suddenly you find a hair and you take having to pull it. That's what he was. ఓకే, ఒకవేళ మనం బిస్కెట్ తినగలం ఎంటుకుంటే ఊపు అని చేస్తాం. అది ఆయన Every day he was a nuisance. ఆయన అదే బుద్ధి లేనటువంటి కార్యం అయినది. Every day he was always saying this, that and the other. hallelujah. కాబట్టి ప్రతి దినము ఇదో అదో ఏదో ఒక So finally they arrive at Haran. చివరికి వాళ్ళు ఆరాం అనేటువంటి ప్రాంతానికి వచ్చినారు. And it is at Haran ఆరాంలో that the father dies. ఆ యొక్క తండ్రి మరణించాడు. Now I want you to watch this. మీరు ఈ కార్యాలు గమనించాలని అనుకుంటున్నాను. Abraham could have said, అబ్రాహాం ఈ విధంగా చెప్పుకున్నాడు, well, that's that. Well, that's finished. అయిపోయింది కార్యం, మా తండ్రి Let's just stay here at Haran. ఆరాంలోనే ఉండిపోతున్నా, తండ్రి మరణించాడు. But Abraham continued the journey. అయితే అబ్రాహాం అక్కడ ఆగిపోలేదు, ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. That's very important to make note of. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించాల్సిన There are some ప్రముఖ things that will have to die along the way. కాబట్టి కొన్ని కార్యాలు మన మార్గం మధ్యలో అవి చనిపోవాలి. Do not grieve over things that were not part of God's plan for you in the first place. కాబట్టి మొట్టమొదట అవి దేవుని యొక్క ప్రణాళికలో నేనే లేవు, కార్యక్రమంలో లేవు. కాబట్టి దాని గురించి చింతించు. No matter how attached you were to them, నువ్వు ఎంతగా వారితో అనుబంధం కలిగి ఉన్నావో కానీ అది సంబంధం they were కాదు. not part of God's eternal program for your life. నిత్య ప్రణాళికలో వాళ్ళు భాగం కాదు. You know that they kept trying to pull you back to your old faith. నీకు తెలుసు ఆ యొక్క కార్యాలు నేను తిరిగి నీ యొక్క వెనుకటి విశ్వాసానికి You know that they kept trying to turn you back from Christ. నిన్ను క్రీస్తు నుంచి వెనుకకు లాగే కార్యాలు. So okay, they have died. కాబట్టి అవి మరణించినా కూడా But పర్వాలేదు. you must go forward. అయితే ఆమేన్. And there is still the nephew. అయితే తండ్రి చనిపోయాడు కానీ ఈ యొక్క అన్న కుమారుడు ఇంకా ఉన్నాడు. There is still nephew Lot. లోతు అనేటువంటి యొక్క అన్న కుమారుడు ఉన్నాడు ఇంకా. And I no doubt Lot along the way was saying, wow, this is great, Abraham. ఇంకా ఆయన చెప్తున్న సందేహం ఏం లేదు, ఈయన మహా గొప్ప అబ్రహాం అని చెప్తున్నాడు. This sounds real good, Abraham. ఈ యొక్క చాలా బాగున్నదని చెప్తూ ఉన్నాడు. New beginnings. ఈ యొక్క కొత్త ప్రారంభం, There is great things ahead of us. మహా గొప్ప కార్యాలు మన మధ్య ఉన్నాయి. But the revelation was not with Lot. అయితే ఈ యొక్క బయలుపాటు అనేది లోతుతో లేదు. The revelation was not given to Lot. అయితే బయలుపాటు అనేది ప్రత్యక్షత లోతుకి The ఇవ్వబడింది. revelation was given to Abraham. అయితే ఈ యొక్క ప్రత్యక్షత అబ్రహాముకు మాత్రమే ఇవ్వబడింది. Lot's success, the success of Lot, ఈ యొక్క లోతు యొక్క విజయం ఏమైనది was dependent on whether he believed what Abraham was saying. కాబట్టి అబ్రహాము ఏది చెప్తున్నాడో అది నమ్మడమే లోతులో ఉన్నటువంటి విజయమైనది. But Lot grew sure of his own calling. కాబట్టి లోతు తన సొంత పిలుపును ఆయన చూడలేదు. ఆమేన్. Lot was sure of his own calling. లోతు ఆయన సొంత పిలుపును చూపించడం లేదు. So when it came time, ఆయన సమయం వచ్చినప్పుడు that conflict arose up. ఆ యొక్క వివాదము పెరిగింది. If Lot had a genuine revelation, లోతుతో కూడా అసలైన బయలుపాటు ఉండి ఉంటే Lot should have said, Abraham, అబ్రహాం ఈ విధంగా చెప్పుకున్నాడు, I don't care what's happened. ఏం జరుగుతుందో నేను Where you go, I will go. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి Where వెళ్తాను. you stay, I will నువ్వు stay. ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. Because your God is my God. ఎందుకంటే నీ
దేవుడే నా దేవుడు. But that revelation was not in him. ఆ యొక్క బయలుపాటు లోతులో లేదని. So Lot thought, అయితే లోతు అనుకున్నాడు, ఆలోచించాడు, shall I keep following Abraham నేను ఎంతకాలం అబ్రాహాము వెంబడే పోవాలా? to a land he does not know? ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. Or shall I go to a place that I can see is called Sodom and Gomorrah? బహుగా అభివృద్ధి చెందిన ఈ సొదొమ To గొమొర్రా, the green pastures that I can see ఈ there. యొక్క పచ్చిక బయలుతో నింపబడినటువంటి ఈ సొదొమ గొమొర్రాకి వెళ్ళాలి. 6 months time, 6 నెలల సమయం my sheep will be double. నా యొక్క గొర్రెలు మంద రెండంతలు అవుతాయి. 1 year's time, 1 సంవత్సర కాలంలో my wealth will be triple. నా యొక్క సంపద 3 అంతలు అవుతుంది. And he chose that path. అయితే ఆ యొక్క మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. Let me tell you, the road of the Christian is the hard road. ఈ మీరు జాగ్రత్తగా కార్యాన్ని గమనించండి, క్రైస్తవుని యొక్క మార్గం కూడా It often seems కఠినమైనది. like the road that's not certain. It seems like it's the road that has no certainty. ఓకే, ఏ యొక్క నిర్దిష్టమైనటువంటి కార్యాలు కనపడినటువంటి రహదారికి అది కనపడవచ్చు. The road where things seem like they're not sure. అక్కడ ఏ విధమైనటువంటి గ్యారెంటీ లేనటువంటి నిశ్చిత లేనటువంటి కార్యాలుగా రోడ్. But what matters is who has called you to that road. అయితే అక్కడ విషయం ఏంటంటే ఆ రహదారులకు రమ్మని నేను ఎవరు పిలిచారో అదే కార్యం. Because if you look at the things of the world, మీరు సోదరు బ్రహ్మం గారు చెప్తున్నారు, మీరు లోక కార్యముల వైపు చూసినప్పుడు you will see the big skyscrapers, ఆ మహా గొప్ప ఆకాశ the మర్మాలు, big buildings, పెద్ద పెద్ద భవనాలు, the flashy things. ఆ యొక్క శరీర కార్యాలు, It's so easily to be attracted to those things. వాటి వైపు ఆకర్షించబడడం చాలా సులభంగా But ఉంది. ultimately they are pointing to destruction. అయితే అవి చివరికి అవి నాశనం వైపు నడిపించేవిగా ఉంటాయి. Where God was with Abraham. అయితే ఎక్కడ దేవుడు అబ్రహాముతో ఉండాలనుకున్నాడు. But again, let me tell you, this was a mistake. అయితే ఇది నేను చెప్పలేను, ఇది పొరపాటు. This was Abraham who had taken Lot. అబ్రహామే లోతును తన వెంబడి తీసుకొచ్చాడు. అది పొరపాటు. But God knew that that's how the journey would be. దేవుడికి తెలుసు ఈ యొక్క ప్రయాణం ఆ విధంగా That's ఉంటుంది. why God did not disclose everything at the beginning. ఆ కారణం చేతే మొత్తం ప్రణాళిక అబ్రహాముకి దేవుడు బయలుపరచలేదు. If you notice, even at the beginning, మీరు ప్రారంభంలో కనుక గమనిస్తే God does not even say to Abraham directly that you shall have a son of your own loins. మీరు జాగ్రత్త గమనిస్తే మొట్టమొదటి ప్రారంభంలో నీ సొంత గర్భము నుంచి నువ్వు ఒక కుమారుని కనబోతున్నావని చెప్పలేదు. He simply tells him, I'll make you a great nation. నిన్ను ఒక గొప్ప జనాంగంగా I'll make చేస్తాను. sure that you are blessed. నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పాడు. Everything in that promise is there, but God has withheld some detail. ఆ యొక్క వాగ్దానం అయితే ఉంది కానీ దాని గురించినటువంటి వివరణ మాత్రం దేవుడు మొదటి ప్రారంభంలో ఇవ్వలేదు. Because God is waiting for a season when we are perfectly aligned with how He wants us to be. దేవుడు మనల్ని ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో ఆ స్థానానికి పరిపూర్ణంగా వచ్చే వరకు దేవుడు మన కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. And that's the way it can be in the Christian journey. ఇక క్రైస్తవ ప్రయాణంలో యాత్రలో God does not reveal everything to begin with, ప్రారంభంలోనే దేవుడు ప్రతి కార్యాన్ని కూడా బయలుపరచడు. but as He navigates your life, కాబట్టి మీ యొక్క జీవితంలో removing people who are not meant to be there, కాబట్టి నీకు అనవసరమైనటువంటి ప్రజలను నీ జీవితంలో నుంచి మొట్టమొదటి removing issues which are not meant to be there, మనుషులను తీసివేస్తాడు, ఆ యొక్క సమస్యలను తీసివేస్తాడు. because you must come to a place of adoption కాబట్టి ఈ యొక్క దత్తపుత్ర శిఖరమైనటువంటి స్థానానికి where you are placed with as a son with a purpose. కాబట్టి ఒక ఉద్దేశం కొరకు నువ్వు కుమారుడిగా అక్కడ ఉంచబడాలి. ఆమేన్. That's why Abraham says, God, but Abraham never did get blessed of God until he separated himself from all his people. సోదరు బ్రహ్మం గారు చెప్తున్నాడు ఇదగా, కానీ అబ్రహాము తన ప్రజలందరి నుండి తనని తాను వేరుపరుచుకునే వరకు దేవుడు ఆయనతో సంధించలేదు. As we close, ముగించబోతున్నాను. let's look at what happened when total separation had happened. ఈ యొక్క సంపూర్ణమైనటువంటి వేరుపరచబడడం జరిగింది. Brother Branham says God's word calls for total separation. దేవుని యొక్క వాక్యము పరిపూర్ణమైనటువంటి వేర్పాటుకు Now, పిలువబడింది. total separation feels very painful. కాబట్టి సంపూర్ణమైనటువంటి వేర్పాటు అనేది చాలా బాధాకరంగా ఉంటుంది. It feels like you are losing a lot.
అయితే మనం ఏ విధమైనటువంటి భావన కలిగిస్తుంటే మనం మొత్తాన్ని ఏదో It పోగొట్టుకుంటున్నాం. feels like a great price to pay. మనం ఏదో మహా గొప్ప వెలని చెల్లించబోతున్నామనే భావన. But let me tell you, the great price that awaits after is greater than all of those అయితే things. మహా గొప్ప వెల పొందుకోబోతున్నటువంటి ఆ వెల ఇంకా ఎన్నడూ దానికి మించిన వెల ఎక్కడ ఉండదు. Let's close together. Genesis chapter 13. ఆదికాండము 13వ అధ్యాయంతో మనం చూద్దాం. Hallelujah. హల్లెలూయా. Genesis 13 ఆదికాండము 13వ అధ్యాయం from verse 14. 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. Amen. Amen. ఆమేన్. Verse 14. And the Bible reads and it says, and the Lord said unto Abraham, ఈ బైబిల్ ఈ విధంగా చెప్తుంది, లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత, after that Lot was separated from him. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో, Which means God was waiting for him to be separated from దాని అర్థం Lot. ఏంటంటే దేవుడు లోతు ఆ యొక్క అబ్రహాము నుంచి వేరుపరచబడేదానికి And as soon as that separation happens, ఆ యొక్క వేర్పాటు అనేది జరిగిన వెంటనే God comes on the scene to speak with Abraham. దేవుడు ఆ యొక్క సన్నివేశంలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. Brother, you can imagine the pain. ఆ యొక్క సోదరుడు ఆ యొక్క బాధని నువ్వు అర్థం చేసుకో. Abraham watching his nephew going. అబ్రహాము తన అన్న కుమారుడు వెళ్ళేది చూస్తూ ఉన్నాడు బాధతో. After all their time together, ఈ కాలం అంతా కూడా కలిసి the ఉన్నారు. natural love that was there. ఆ యొక్క ప్రేమను కూడా It's చూపించాడు. a painful separation. అది బాధాకరమైనటువంటి వేర్పాటు అయినది. But as long as you are holding on to those things, నువ్వు ఆ యొక్క బంధాలకు నువ్వు కట్టుబడి ఉన్నంత కాలం God cannot come and visit you. కాబట్టి దేవుడు వచ్చి ఆ యొక్క కార్యాలను నెరవేర్చలేడు. But the moment we can take that harsh step, ఆ యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క అడుగును మనం మన జీవితంలో we will తీసుకుంటాం. see God on the sea. అయితే నిజంగానే అప్పుడు మనం దేవుడి సన్నివేశంలోనికి రావడం చూస్తాం. After that Lot was separated from him. లోతు అబ్రహామును విడిచిపెట్టిన తరువాత, This is God now speaking. ఇప్పుడు దేవుడు He మాట్లాడుతున్నాడు. says, lift up now thine eyes. నీ కన్నులెత్తి Look from the place where thou art northward నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, and southward దక్షిణపు తట్టు, and eastward తూర్పు తట్టు, and westward. పడమటి తట్టు. Hallelujah. హల్లెలూయా. For all the land which thou seest, ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశమంతటిని to thee will I give it, నీకును నీ సంతానమునకును and to thy seed forever. సదాకాలం ఇచ్చేదను. ఆమేన్. Hallelujah. The moment Lot leaves the scene, లోతు ఆ యొక్క అబ్రహామును విడిచిపెట్టిన వెంటనే God tells Abraham to do a 360. ఆ యొక్క అబ్రహాము దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు 360 డిగ్రీలు మొత్తం నీదే. And God says, all of this land I'm now giving it to ఈ you. దేశమంతా కూడా నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను. Not to you and Lot. నీకు కాదు, నీకు మాత్రమే కాదు, I'm నీకు నీ giving it సంతానం to you. నీకు ఇస్తున్నాను. And thy seed. నీకు సంతానం. Hallelujah. Let me tell you, God is already speaking end time destinies right there. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ యొక్క చివరి గమ్యస్థానాన్ని గురించి మాట్లాడు. Because it could not have been you and Lot and that seed as well. అది నువ్వు లోతు నీ సంతానము కాదు. It had to be Abraham and his seed. ఇది నీవు నీ సంతానము సదాకాలం ఉండే దేశమే. Hallelujah. హల్లెలూయా. And listen to the great God speaking. ఆ యొక్క మహా గొప్ప దేవుడు మాట్లాడేది వినండి. And I will, verse 16, make thy seed as the dust of the earth. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. So that if a man can number the dust of the earth, then shall thy seed also be numbered. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. Now God comes. ఇప్పుడు దేవుడు వచ్చాడు. And he has activity for Abraham to do. కాబట్టి దేవుడు ఈ అబ్రహాముకి Verse 17. Verse 17. 17వ వచనం. He says, arise, నీవు లేచి walk through the land. ఈ దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించు. Oh no, it's not time to think about what you have lost. నువ్వు ఏది పోగొట్టుకున్నావు దాని గురించి ఆలోచించే సమయం కాదు. It's time to think about what you are about to inherit. ఏది సంతరించుకోగలరో దాని గురించి ఆలోచించు. Brother and sister, there is an inheritance in Jesus
హల్లెలూయా. for I will give it unto thee. నేను దానిని నీకు ఇచ్చేదను. Now, this is a formula ఇది ఒక సూత్రమైనది. that was being given అది ఇవ్వబడిన సూత్రం. that God could not allow not to know. దేవుడు అది తెలుసుకోవడానికి అనుమతించలేదు. It's a formula called footprints means possession. ఈ యొక్క సూత్రం ఏంటంటే అడుగులు అంటే అనుభవించడం. That's why God said to Abraham, walk. అందుకే దేవుడు చెప్పాడు నడువు. Because as Abraham was walking, అబ్రాహాము నడిచినంత దూరం he was possessing. ఆయన స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. As he was walking the length and breadth of the land, నువ్వు ఆ దేశం పొడవు వెంబడి నడిచినంత he దూరం was possessing. ఆయన స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. And this was to be given to him and him alone. ఆయనకు ఆయన సంతానములకు మాత్రమే. Because only the seed of Abraham కేవలం అబ్రహాము యొక్క సంతానము has the revelation that footprints means possession. ఆ యొక్క అడుగులు అనగా స్వతంత్రించుకుంటాని అబ్రహాము సంతానములకు మాత్రమే. Let me tell you that even today, ఈ దినము కూడా అదే రీతిగా for ఉంది. the seed of Abraham by faith, అబ్రహాము యొక్క సంతానం విశ్వాసము ద్వారా which is you and me, the అది believer, నువ్వు నేను అనేటువంటి విశ్వాసముగా footprints means possession. ఈ యొక్క అడుగులు అనగా స్వతంత్రించుకున్నటై ఉన్నది. You should be wherever you are. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ విశ్వసించు. You should be able to step. నువ్వు అడుగు వేయవచ్చు. If it's your workplace, ఇది నీ యొక్క పని చేసే స్థలమైనది. as you walk around, నువ్వు you should say, Lord, I possess this place. నువ్వు నీ చుట్టుపక్కల నడిచి నేను దీన్ని A lot of స్వతంత్రించుకుంటున్నాను. evil shall happen to me whilst I'm here. అప్పుడు ఏమి జరిగిందో అది ఇప్పుడు నాకు జరుగుతుందని I shall not be fired where I am possessing. కాబట్టి నేను ఇక్కడ ఉద్యోగంలో నుంచి తొలగించబడను. I shall be promoted where I am pressing my foot. నేను ఎక్కడైతే నా అడుగు పెట్టానో అక్కడ నాకు భద్రత ఉన్నది. If it's the land that you want, నువ్వు ఏ దేశం అయితే నువ్వు కావాలనుకుంటున్నావు, if it's a house that you want, నువ్వు ఏ ఇల్లు అయితే కావాలనుకుంటున్నావు, brother, before you've even bought it, నువ్వు దాన్ని కొనడానికి మునిపే just walk around it. నువ్వు దాన్ని Lord, I am a seed of Abraham. నేను అబ్రహాము సంతానమని చెప్పు. I don't know how you're going to do నేను it. ఎలా చేయబోతున్నా తెలియదు. I believe footprints. నేను నా అడుగు విశ్వసిస్తున్నాను. Where my feet step, నేను నా అడుగు ఎక్కడైతే I పెట్టాను shall surely నేను possess. నిశ్చయంగా దాన్ని పొందాను. This is the attitude of the believer. విశ్వాస యొక్క వైఖరి This is the faith of the believer. విశ్వాసం ఆ విధంగా The ఉండాలి. faith of the believer విశ్వాసం does not sit down అది గమ్ముగా కూర్చొని ఉండదు. and grumble. ఏదో ఆలోచిస్తూ ఉంటారు. Oh, my life is full of trouble. నా జీవితం అంతా సమస్యలతో I don't know what I will do. నేను ఏం చేయాలో నాకు I తెలియదు. don't know what's going to happen. ఏం జరగబోతుందో నాకు తెలియదు. No! ప్రభువా, God is saying, arise. దేవుడు చెప్తున్నాడు, Walk through the land. దేశం వెంబడి నడువు. It's a time for us to arise. మనం లేవవలసిన సమయం. For the brides to arise. మనం లేవవలసిన And be doing. మనం నడుస్తూ పోవాలి. It's not a time ఇది మన టైం. to be sat down and just saying, ఏ, hey, నేను కూర్చొని ఆపేదని చెప్పేసి it's a time to rise up. It's a time to rise up and walk. నడవండి. Everywhere you're standing, just walk. మీరు నిలబడి ఉండకండి, నడవండి. And just think about what you want to possess. నువ్వు ఏమి సంతరించుకోవద్దని In 2026, ఈ యొక్క 2026 what is it that you want to నువ్వు possess? ఏమి సంతరించుకోవాలనుకుంటున్నావు? When God speaks, దేవుడు మాట్లాడినప్పుడు you don't stand still. నువ్వు గమ్ముగా నిలబడి ఉండవు. When God speaks, దేవుడు మాట్లాడినప్పుడు you must walk. నువ్వు నడుస్తూ You must be doing. You must be moving. Brother, let me tell you, the promises of God will never fail. దేవుడి వాగ్దానం ఎప్పుడు విఫలమవ్వదు. The promises of God will never fail. దేవుడి యొక్క వాగ్దానం ఎప్పుడు That's why Brother Branham said, అది మన సౌకర్యం the church is living below her privileges కాబట్టి ఈ యొక్క సంఘము ఒక ధన్యత కింద because she doesn't know who she is. ఆమె ఎవరో తెలియక మునుపు Who is she? ఆమె ఎవరైనది She is the bride of Jesus ఆమె Christ. యేసుక్రీస్తు యొక్క వధువైనది. What will the bridegroom deny the groom, the bride? ఆ యొక్క వధువుని కనుక తృణీకరించేయబడింది. Can the husband ఒక భర్త say no to his wife? ఆయన భార్యకు లేదని చెప్పగలడు. No! లేదు. The question is, ప్రశ్న ఏంటంటే, do we believe? మనం విశ్వసిస్తున్నాం. Do we believe? మనము విశ్వసిస్తున్నాం. Can we cast down
మనము కిందకి పారదోలి imagination. ఆ యొక్క మన ఊహలను Can we throw away మనం బయటికి పారదోలి negative memories? Can we put away కాబట్టి మనము all wrong affection? మన తప్పుడు యొక్క అభిమానాలని పక్కకు And తోస్తాం can we get into a channel మనం ఒక మార్గంలోనికి వద్దాం where if God speaks, దేవుడు మాట్లాడేటువంటి ఆ we మార్గం are ready to move? మనము కదలడానికి సిద్ధంగా ఉన్నాం This evening, ఈ సాయంకాల సమయం say, Lord, I am here. నువ్వు చెప్పు, నేను స్వస్థపడ్డాను. Lord, if there are things you want me to get rid of, జీవితంలో ఉన్న కార్యమును తీసివేసిన కార్యం tonight, ఈ రాత్రి వేళ when I get home, నువ్వు వాటి నుంచి I'm తీసివేయి. going to get rid of them. నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాటిని నా నుంచి తొలగించి I'm not going to wait until next week. నేను వచ్చే వారం వరకు వేచి ఉన్నాను. Today, Lord, I am ready to do ఈ it. దినము నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. Can we say, Lord, మీరు చెప్తారా ప్రభువా that place you want me to go, నువ్వు వెళ్ళమని చెప్పిన ఆ స్థలం I'm not going to wait. నేను వేచి ఉండడం లేదు I am going to go. నేను ఇప్పుడే వెళ్తూ ఉన్నాను That person, Lord, ఆ యొక్క వ్యక్తి that you want me to speak to about Christ, క్రైస్తు గురించి మాట్లాడమని చెప్పిన ఆ వ్యక్తితో I'm not going to wait to testify. నేనేదో అది తీర్పు తీర్చే వరకు నేను లేకపోతే సాక్ష్యం ఇచ్చే వరకు It's కాదు. time to arise and to speak. ఇది నువ్వు లేచి వెళ్ళేటువంటి సమయం It's faith. It's faith. ఇది విశ్వాసమైన Faith is the journey to enter into His rest. ఆయన విశ్రాంతిలో ప్రవేశించేటువంటి ప్రయాణం. That's what it will be faith upon faith. సోదరుడు గారి యొక్క విశ్వాసం వెంబడి విశ్వాసం Faith upon faith. విశ్వాసం వెంబడి విశ్వాసం Faith upon faith. విశ్వాసం వెంబడి విశ్వాసం Until one day ఒక దినం వరకు it will be faith for the rapture. Oh my Lord, help us. ప్రభు మనకి Say, Lord, I want to keep walking in faith. ప్రభు ఇక విశ్వాసంలో నేను Just like Father Abraham. ఆ యొక్క తండ్రి అయిన అబ్రహాము వలె Father Abraham తండ్రి అయిన అబ్రహాము వలె was having faith for the land. ఆ యొక్క దేశం నిమిత్తమై విశ్వాసం But as he walked along the journey కాబట్టి నువ్వు ఆ యొక్క ప్రయాణం and saw the reality of God, ఆయన దేవుని యొక్క నిజతత్వాన్ని చూశాడు the earthly land ఆ యొక్క భూలకు సంబంధమైన దేశం became meaningless. అది ఏ అర్థం లేకుండా But the Bible says అయితే బైబిల్ చెప్తూ ఉన్నది he began to search for a city ఆయన ఒక నగరం వరకు whose builder and maker is God. దేవుడై ఉన్నాడు. So as we build on our faith మనము ఆ యొక్క విశ్వాసం కనిపెట్టి here on earth, ఈ భూమి మీద it is so we reach a place మనం ఒక స్థలంలో చేరుతాం where earth will not matter anymore. ఆ యొక్క భూమి మనకి ఏ సంబంధం We లేదు. will want faith మనము విశ్వాసంలో to meet up with God దేవునితో కలిసేటువంటి స్థలం in that city ఆ యొక్క నగరంలో where the lamp is the light. ఆ యొక్క వెలుగై The Lord will help you. దేవుని If you can raise your hand in faith and say, Lord, help me. విశ్వాసంలో మీరు చేతులు పైకెత్తి ప్రభువా నాకు సహాయం That's చేయి. why the angel of the Lord loves that song. ఆ యొక్క ప్రభువు యొక్క దూత ఆ యొక్క స్థలమును ఇష్టపడుతుంది Only believe. ఆ యొక్క కేవలము నమ్మము అనే పాటను ఇస్తాడు The Bible says Abraham believed God. అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడని బైబిల్ చెప్తుంది As you sing, only believe. అయితే మనం అందుకే Make it your కేవలం prayer this evening. Say, Lord, I believe. ఈ సాయంకాల సమయంలో ఈ పాట Lord, I believe ప్రభువా నేను నమ్ముతున్నాను that with you all things are నీ possible. వలన సకల కార్యములు సాధ్యమని Lord, I believe. ప్రభువా నేను నమ్ముతున్నాను He comes and helps us with that song. ఎవరైనా ఆ పాటను పాడి సహాయం Lord, చేస్తారా? I believe. Lord, I believe. ప్రభువా Lord, I believe.
Jesus is here. Let us pray. Precious Heavenly Father, Lord, we believe. ప్రభువా నేను విశ్వసిస్తున్నాను. We are coming to you as believers, Lord. విశ్వాసులుగా మేము నీ యొద్దకు వస్తున్నాము. Not as doubters, Lord. ఏ సందేహం లేదు ప్రభువా. Not with unbelief, Lord. అవిశ్వాసంతో కాదు. But Lord, we believe, oh God. ప్రభువా మేము We విశ్వసిస్తున్నాము. believe that you are the same yesterday, today, and forever, Lord. నీవు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావని We believe that your promises are yes and amen, Lord. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలను మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. And Lord, like Father Abraham, ప్రభువా తండ్రి అయిన అబ్రహాము as the true seed of Abraham, ఆ యొక్క అసలైనటువంటి అబ్రహాము we are ready to move with you, Lord. నీతో కలిసి సాగడానికి మేము We సిద్ధంగా are ఉన్నాము. going to move with you, Lord. మేము నీతో కూడా కలిసి సాగబోతున్నాము. Oh Lord, help us, oh Father. ఓ ప్రభువా మాకు We సహాయం don't చేయండి. want to waste a single minute, మేము Lord. ఒక క్షణాన్ని కూడా వృధా We చేయడానికి don't want to waste a single hour, ఒక Lord. గడియను కూడా మేము వృధా But we చేయాలని want to move in the Holy Ghost, Lord. తప్పకుండా మేము ముందుకు సాగాలని అనుకుంటున్నాము. Father, you know our road, Lord. కాబట్టి తండ్రి మా యొక్క దారి మీద You నీవు ఈ know మార్గం the వేస్తున్నావు. individual journeys that we are on, Lord. ఈ యొక్క మా యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రయాణమునే మీరు ఎన్నుకున్నావు తండ్రి. Father, help us to grow from faith to faith, Lord. తండ్రి విశ్వాసం వెంబడి విశ్వాసము పెరిగేదానికి మాకు సహాయం As we చేయండి. have faith for healing, కాబట్టి మేము ఆ యొక్క as we have faith for breakthroughs, కాబట్టి మాకు స్వస్థత కలిగి ఉన్నట్టు మాకు ఉన్నటువంటి ఈ యొక్క as we have faith for our children, మా యొక్క పిల్లల వైపు మేము విశ్వాసం కలిగి as ఉన్నట్టు we have faith for our families, మా యొక్క కుటుంబముల వైపు మేము విశ్వాసం కలిగి as we have faith for our finances. మా యొక్క ఆర్థిక స్థితుల పట్ల మేము విశ్వాసం కలిగి ఉన్నట్టు Oh Lord, help us to keep growing from faith to faith, ఓ Lord. తండ్రి ఈ యొక్క విశ్వాసం వెంబడి విశ్వాసంలో పెరిగేదానికి మాకు సహాయం చేయండి. Faith for our perfecting, Lord. మా యొక్క పరిపూర్ణత కొరకు సహాయం చేయమయ్యా. Faith that will take us to our glorified bodies, కాబట్టి ఈ Lord. యొక్క విశ్వాసం మా యొక్క మహిమ శరీరంలో Oh, help us, Lord Jesus. ఓ ప్రభువా మాకు సహాయం We know చేయమయ్యా. that the యేసయ్యా. enemy comes with unbelief. మాకు తెలుసు ఈ యొక్క శత్రువు ఆ We యొక్క know అవిశ్వాసం. that the enemy comes to hinder us. కాబట్టి శత్రువు మాకు ఆటంకం కలిగించడానికి But వస్తున్నాడు. today we are saying, get thee back, Satan. కాబట్టి మేము చెప్తున్నాము వెనకకు పో సాతాను. We are saying, Satan, get away from here. సాతాను మనకి దూరముగా వెళ్ళని చెప్తున్నాము. We will no more walk in his ways. కాబట్టి మేము ఇక మీదట ఎన్నడూ ఆయన But సహాయం we are walking in the path of Christ. క్రీస్తు మార్గంలో నడుస్తున్నాము. Help us in our separation, Lord. మా యొక్క వేరుపాటులో సహాయం చేయండి. Total separation, Lord. పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క We are saying, yes, Lord, we are willing, oh God. కాబట్టి మేము సిద్ధంగా చెప్తున్నాము We ప్రభువా. are willing to cut all ties, Lord, కాబట్టి మేము ఈ యొక్క కట్టులు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభువా. so that we can have a friendship with you, oh Father. మేము ఇక ఎన్నడూ కూడా నీతో స్నేహము చేయడానికి ఉన్నాము That as this world enters into judgment, oh God, కాబట్టి ఈ యొక్క వాక్యముతో మేము ఈ యొక్క తీర్పులో we want to be part of that bride that will be caught away, oh God. కాబట్టి ఈ యొక్క వధువులోనికి మేము ప్రవేశించాలనుకుంటున్నాం. మరి అక్కడ Lord Jesus. అవును తండ్రి యేసయ్యా. Father, look upon your children, oh తండ్రి నీ యొక్క Father. బిడ్డల వైపు చూడు. These who have come on this Friday night, oh Jehovah. యెహోవా ఈ యొక్క సాయంకాల సమయంలో Father, these who, Heavenly Father, have heard your voice, oh Jehovah. పరలోకములో ఉన్నటువంటి యెహోవా దేవుడు నీ యొక్క స్వరమును These who have chosen the hard road, oh ఈ Jehovah, యొక్క కఠినమైన మార్గాన్ని ఎన్నుకున్నారు యెహోవా తండ్రి. to follow the Lord Jesus Christ యేసుక్రీస్తును వెంబడించడానికి in a backslidden country, oh Jehovah, వెనుకకు జారిపోయిన in an idolatrous country, oh Jehovah. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధన దేశం Not only that, Father, అది మాత్రమే కాదు యెహోవా. but they have accepted the message for their day, Lord. ఈ దినము యొక్క వర్తమానాన్ని వాళ్ళు They అంగీకరించారు. have believed in the prophet whom you called, Lord. నువ్వు పిలిచినటువంటి ప్రవక్తను వారు విశ్వసించారు. Oh, Father, look upon your children, oh Father, తండ్రి నీ యొక్క బిడ్డల వైపు చూడలేదు. with the favor that you had to Father Abraham, oh God. అబ్రహాముకైతే ఏ యొక్క మేలు చేసావో ఆ That మేలు whether they go to the east
కాబట్టి తూర్పునికి వెళ్ళిన whether they go to the west, వారు పడమటికి వెళ్ళినా కూడా whether they go to the north, వారు ఉత్తరానికి వెళ్ళినా కూడా whether they go to the south, వారు దక్షిణానికి వెళ్ళినా may the blessing of Abraham go with us, Lord Jesus. May the blessing of Abraham, Lord, ఆశీర్వాదం be upon our lives, మా Lord. యొక్క జీవితంలో And might we be fruitful, Lord. మేము బలవంతమన్నట్టు Fruitful in our personal మా lives, యొక్క వ్యక్తిగత జీవితంలో fruitful in our spiritual lives, ఆత్మీయ జీవితంలో బలవంతమన్నట్టు fruitful in our going in, మా యొక్క మార్గంలో బలవంతమన్నట్టు fruitful in our going out. మేము బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు We know that you are more than able, Lord. వారు చేయడానికి For you are Jesus Christ, the same yesterday, today, and నువ్వు forever. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. Let your name be నీ glorified. నామము మాత్రమే మహిమపరచు. For there is no other name but the name of ఏ Jesus. నామము లేదు, యేసుక్రీస్తు There is నామము. no other name but the name of Jesus, oh God. యేసుక్రీస్తు నామము తప్ప ఏ ఇతర నామము లేదు. తండ్రి నీకు వందనాలయ్యా. Father, we don't know. తండ్రి మాకు తెలియదయ్యా. Peradventure, this is our last night of ఒకవేళ this. ఇది మా యొక్క చివరి రాత్రి అయి We ఉండొచ్చు. want to be part of that faithful bride. ఆ యొక్క విశ్వాసవంతమైనటువంటి వధువులో మేము పాలిభావిస్తున్న So we say, వాళ్ళం. Father, తండ్రి if there are any sins in the camp, ఈ యొక్క శిబిరంలో ఈ పాలెంలో ఏ పాపం ఉన్నా సరే might you forgive them, Lord. వాటిని క్షమించు ప్రభు. Might they be put in the sea of forgetfulness, ఆ యొక్క oh God. మరుపడేటువంటి సముద్రంలో వాటిని పడవేసి If there's any that needs the Holy Ghost, Father, పరిశుద్ధాత్మ ఏదైనా అవసరం let your Holy Ghost be poured out ఆ amongst యొక్క your children. పరిశుద్ధాత్మ ఈ యొక్క పిల్లల మీద కుమ్మరించబడును గాక. We believe that you are more than నువ్వు చేయగలిగిన వాటికంటే సామర్థ్యం కంటే Lord, that you keep making this message a reality in ఆ our యొక్క lives. వర్తమానం మా జీవితంలో నిజతత్వం తీసుకురా. And show yourself to be Jesus Christ, the నువ్వు same యేసుక్రీస్తు yesterday, అని నిన్న నేడు నిరంతరం today, and forever. ఆమేన్. We believe in Jesus Christ's name we pray. యేసుక్రీస్తు నామములో విశ్వసించి ప్రార్థిస్తున్నాము తండ్రి. God bless you, children of God. దేవుని పిల్లలారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I trust that you will take this word మీరు ఈ వాక్యాన్ని తీసుకుంటారని నేను విశ్వసిస్తున్నాను. and that you will arise and keep walking. మీరు లేచి మీ ముందుకి కొనసాగుతారని ఈ వాక్యంతో నేను విశ్వసిస్తున్నాను. Even if things don't make sense right now, అది మీకు సరైన కార్యం అనిపించదు. keep walking with the Lord మీరు Jesus Christ. దేవునితో ముందుకు కొనసాగుతూనే And He will keep revealing more and more of Himself in you. యేసుక్రీస్తు తనను గురించి ఇంకా ఎక్కువగా మీకు బయలుపరుచుకుంటూ ఉంటారు. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును.